తిరుపతి పవిత్రతపై చినజీయర్ స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి వెళ్తే ఓ క్లబ్కు వెళ్లిన అనుభూతి కలుగుతోందని అన్నారు. స్వామీజీ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తోంది. స్వామీజీ వ్యాఖ్యల్లో నిజం ఉంటే సరిచేసుకుంటామని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. మనం వాటికన్కి వెళితే రోమ్ నాగరికతని జ్ఞాపకం చేసేట్టుగా ఉంటుంది. అది తిరుపతికి వెళితే నువ్వు క్లబ్కు వెళుతున్నట్టు అనిపిస్తుంది. ఇది తప్పు కదండి. అలాంటి స్థితిని కలిగించకూడదు. మీరు విన్నది నిజమే. తిరుపతి పవిత్రతపై చినజీయర్ స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. విజయనగరంలో సహస్ర తులసి శ్రీనివాసం కార్యక్రమం ముగింపు సందర్భంగా స్వామీజీ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు చర్చ్ ప్రస్తావన తీసుకొచ్చి అక్కడేం జరుగుతుంది, మన దేవాలయాలు ఏ విధంగా తయారయ్యాయో పోల్చి చెప్పారు. మతాల్లో చూస్తున్నాం, చర్చి ఇస్తుంది, ఆలయం పుచ్చుకుంటుంది. ఎంత ఆశ్చర్యం ఉంది, ఎంత దౌర్భాగ్యపు స్థితి. తిరుమల తిరుపతి పవిత్రతపై వివిధ సందర్భాల్లో విమర్శలు, వివిధ ఆరోపణలు వచ్చినా ఎవరూ ఈ స్థాయిలో వ్యాఖ్యానించలేదు. అందున తిరుపతిని ఓ క్లబ్ లా పోల్చడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. స్వామీజీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొట్టమొదట మీరు హిందూ ధర్మ ప్రచారం చేయండి. ఎక్కడైతే క్రైస్తవ ప్రచారం విస్తృతంగా జరుగుతున్నదో హరిజన వాడలకి వెళ్ళండి. అక్కడ వెళ్ళి ఏ క్రైస్తవులు ఏ రకంగా చేస్తున్నారో ఆ రకంగా ప్రచారాలు చేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. భక్తి భావం లోపించబట్టి మీరు ఇలాంటి రాజకీయపరమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు, తిరుమలను కించపరుస్తున్నారు. అయితే స్వామీజీ వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదంటున్నారు టీటీడీ బోర్డు సభ్యుడు రౌతు సూర్యప్రకాష్ రావు. తిరుపతి పవిత్రత ఏ విధంగా మంటగలిసిందో చెప్పడానికే స్వామీజీ ఈ వ్యాఖ్యలు చేశారని మరికొందరు చెప్పుకొస్తున్నారు. పూర్తిగా ఏకీపిస్తున్నానండి. కొన్ని జరుగుతున్న మాట అక్కడ కరెక్ట్ వాస్తవాలే. వాటిని పూర్తిగా నిరోధించడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది 12వ తారీఖున ఒక ఎక్స్క్లూజివ్ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం. అంకిత భావంతో ఉన్నటువంటి అధికారులని, దేవుడి మీద భక్తి భావంతో ఉన్న వాళ్ళని వేయాలనేటువంటిది నా సూచన. దీని మీద కొంత తప్పనిసరిగా సంస్కరణలు తీసుకుంటాం. చినజీయర్ స్వామి వ్యాఖ్యల్లో నిజముంటే సరిచేసుకుంటామని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. ఆయన మాటల్ని నెగటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. సమాజంలో ఎవరైనా సరే వాక్ స్వాతంత్రం మనకు ఉంది, వాళ్ళు అడిగే హక్కు వాళ్ళకు ఉంది. అడిగిన హక్కుకి మనం రియాక్ట్ అవ్వాల్సింది ఏంటంటే సద్భావంతో వాళ్ళకి రియాక్ట్ అవ్వాలి. వారు చెప్పిన దానికి ఇదేంటి అదేంటి అని కాదు, వారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే సరి చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. దాని రియాక్షన్ ఏంటంటే మంచిగా ఆలోచించుకుని రియాక్ట్ అవ్వాలి తప్ప వారితోటి వారు ఇచ్చినటువంటి ఏ ఆరోపణైనా అది న్యాయంగానే భావిస్తాను. ఆసక్తికర అంశం ఏమిటంటే కన్మూరి బాపురాజుతో పాటు ఆయన సతీమణి అన్నపూర్ణ, ఇతర కుటుంబ సభ్యులు అనేక మంది చినజీయర్ స్వామి భక్తులే. బాపిరాజు టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో స్వామి నోట ఈ మాటలు రావడం చర్చనీయాంశమైంది. చినజీయర్ తిరుమల విషయంలో ఉన్నట్లుండి ఇప్పుడే ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు? ఆయన అసంతృప్తి వెనుక దాగి ఉన్న కారణాలేంటి? టీటీడీకి చినజీయర్కు మధ్య ఎలాంటి వివాదాలున్నాయి? ఎప్పటి నుంచి నడుస్తున్నాయి? ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. సరిగ్గా 1000 కాళ్ల మంటపం కూల్చేయడం దగ్గర నుంచే టీటీడీకి చినజీయర్ స్వామికి మధ్య వివాదం మొదలైంది. అప్పటి ఈవో అజయ్ కలాం భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇవ్వడం, కళ్యాణోత్సవ భాగ్యం మరింత మందికి కలిగించడం కోసం ఆగమ పండితులతో చర్చించారు. ఆలయం చుట్టూ మహాప్రాకారం నిర్మించాలని నిర్ణయించారు. ఆ నిర్ణయాల్లో భాగంగానే శ్రీవారి ఆలయం ముందున్న 1000 కాళ్ల మంటపంతో పాటు చిన్న చితక మంటపాలను కూల్చేశారు. 1000 కాళ్ల మంటపాన్ని కూల్చేయడంపై ఒక్క చినజీయర్ మాత్రమే కాదు, చాలా మంది నుంచి విమర్శలు ఎదురయ్యాయి. సరిగ్గా అదే సమయంలో అప్పటి సీఎం చంద్రబాబుపై అలిపిరి వద్ద దాడి జరగడంతో ఆ మంటపాన్ని కూల్చేయడం వల్లే దాడి జరిగిందన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చినజీయర్ కూడా 1000 కాళ్ల మంటపాన్ని కూల్చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో సరిగ్గా పూజలు కూడా జరగడం లేదంటూ మండిపడ్డారు. సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. దీంతో చంద్రబాబు చినజీయర్ సూచనలను, సలహాలను స్వీకరించాలని టీటీడీని ఆదేశించారు. టీటీడీ చినజీయర్ ను తిరుమల ఆహ్వానించింది. అక్కడికి వెళ్లిన ఆయన 1000 కాళ్ల మంటపం స్థానంలో కనీసం చిన్న మంటపమైనా కట్టాలని సూచించారు. ఆ తరువాత చంద్రబాబు సూచన మేరకు చినజీయర్ ధర్మ ప్రచారానికి టీటీడీ 2 కోట్లు మంజూరు చేసింది.
దీంతో మిగిలిన పీఠాధిపతులు రంగంలోకి దిగారు. తమకు కూడా సాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే వీరి డిమాండ్ వెనుక అప్పటి ఈవో అజయ్ కలాం, పాలక మండలి చైర్మన్ ఆదికేశవుల నాయుడు ఉన్నారన్న ఆరోపణలు వచ్చాయి. మొత్తానికి కారణాలేవైనా చివరకు ఆయన ధర్మ ప్రచారానికి టీటీడీ అందించాల్సిన 2 కోట్ల సాయం ఆగిపోయింది. ఆ తరువాత మహాప్రాకారం నిర్మించాలా వద్దా అనే అంశం తేల్చేందుకు టీటీడీ పీవీఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో మరో 2 విశ్రాంత ఐఏఎస్ అధికారులతో ఓ త్రిసభ్య కమిటీని నియమించింది. వారు 3 ఆగమ పండితులు, పీఠాధిపతులు, శ్రీవారి భక్తులతో మహాప్రాకార నిర్మాణంపై అన్ని కోణాల్లో చర్చలు చేపట్టారు. చివరకు మహాప్రాకార నిర్మాణం ఆగమ శాస్త్ర సమ్మతం కాదని తేల్చేశారు. టీటీడీ మహాప్రాకార నిర్మాణాన్ని విరమించుకుంది. అయితే కూల్చిన 1000 కాళ్ల మంటపం స్థానంలో మహామణి మంటపాన్ని నిర్మించాలని త్రిసభ్య కమిటీ సూచన చేసింది. అయితే ఆ సూచన వెనుక కూడా చిన్నజీయర్తో వివాదం ఎందుకన్న ఉద్దేశమే ఉన్నట్లు విమర్శలొచ్చాయి. అంతలోనే 2004 ఎన్నికలు రావడం, చంద్రబాబు స్థానంలో వైఎస్ సీఎం కావడం, ఆదికేశవుల నాయుడు స్థానంలో సుబ్బిరామిరెడ్డి టీటీడీ పాలక మండలి చైర్మన్ కావడం జరిగాయి. ఆ తరువాత చాలా కాలం త్రిసభ్య కమిటీ సూచన మరుగున పడిపోయింది. అంతలో ఉన్నట్లుండి ఓ రోజు చిన్నజీయర్ ఆమరణ దీక్ష చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీనిపై స్పందించిన టీటీడీ చైర్మన్ సుబ్బిరామిరెడ్డి హుటాహుటిన త్రిదండి చిన్నజీయర్ వద్దకు వెళ్లి ఆయన కోరినట్లు మహా మణిమంటపాన్ని నిర్మిస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. దీంతో ఆయన ఆమరణ దీక్ష ఆలోచన ఆగిపోయింది. ఆ తరువాత మహామణి మంటపం నిర్మించడానికి వైఎస్ శంకుస్థాపన కూడా చేశారు. టీటీడీ టెండర్లను కూడా ఆహ్వానించింది. టెండర్ను చిన్నజీయ శిష్యుడు దక్కించుకున్నారు. ఇది జరిగి సంవత్సరాలు గడిచినా పనులు ప్రారంభం కాలేదు. తరువాత వైఎస్ చనిపోయారు. తరువాత రోసయ్య సీఎం అయ్యారు. ఆయన కూడా పదవి నుంచి తప్పుకునే సమయంలోనే మళ్లీ ఆ మహామణి మంటపం పనులు ప్రారంభమయ్యాయి. కిరణ్ సీఎం అయినా పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. మరోవైపు ఈ పనుల కోసం 7 ఏళ్ల క్రితం ఒప్పందం కుదిరింది. అప్పటి ధరల ప్రకారం కాంట్రాక్టర్ టెండర్ దాఖలు చేశారు. అయితే టీటీడీ మాత్రం ఇప్పుడు కూడా అదే టెండర్ మొత్తానికి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే కాంట్రాక్ట్ ఇవ్వనని తేల్చేసింది. టీటీడీ డిమాండ్ కు కాంట్రాక్టర్ అంగీకరించడం కూడా విశేషం. వీటన్నింటినీ పక్కన పెడితే తాజాగా ఉగ్రవాదుల ముప్పు నేపథ్యంలో శ్రీవారి ఆలయం ముందు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని భద్రతా నిపుణులు సూచించారు. దాంతో టీటీడీ మహామణి మంటపం నిర్మాణం విషయంలో వెనుకడుగు వేసింది. ఇదే విషయంపై కొద్ది రోజుల క్రితం చిన్నజీయర్తో చర్చించినట్లు తెలుస్తోంది. ఆ చర్చల్లో ఏం జరిగిందో తెలీదు. ఆ తరువాత కొద్ది రోజులకే అంటే గత నెల 25న ఇక మహామణి మంటపం నిర్మించడం లేదని ఈవో స్పష్టం చేశారు. అది ఒక వ్యక్తి, ఒక మనిషి వారి సంతోషం కోసం టీటీడీ ఎప్పుడు పనిచేయలేదు కాబట్టి అందరినీ కలుపుకుని అందరి భావాలు గుర్తించి గౌరవిస్తూనే పరిపాలన చేసే విధానమే టీటీడీది. దీంతో మళ్లీ చిన్నజీయర్ స్వామి ఇవాళ నోరు విప్పారు. టీటీడీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. సంచలనం కలిగిస్తున్న చిన్నజీయర్ వ్యాఖ్యలు నిజంగా టీటీడీలో ఏం జరుగుతోంది, ఎలాంటి వసతులున్నాయి, ఈ అంశాల మీద మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త, టీటీడీ మీద గట్టి పట్టున్న డాక్టర్ వల్లూరి గారు ఉన్నారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్గా కూడా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి రిటైర్డ్ ఎంవిఎస్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు. జ్యోతిష ఆగమ శాస్త్ర పండితులు శ్రీధరాచార్య గారు ఉన్నారు. అదేవిధంగా తిరుపతి నుంచి మనకి అందుబాటులో భానుప్రకాష్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, మునిచంద్ర టీటీడీ సంరక్షణ సమితి సభ్యులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. చర్చ ప్రారంభించే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత చర్చ ప్రారంభిద్దాం. కీప్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్. నమస్కారం అండి. ముఖ్యంగా వల్లూరి గారు, నమస్కారం. ఈరోజు చిన్నజీయర్ స్వామీజీ ఒక కామెంట్ చేశారు. అంటే వాటికన్ సిటీకి వెళ్తే ప్రాచీన రోమ్ సంస్కృతిని చూస్తున్నామనే అనుభూతి కలుగుతుంది, కానీ మన తిరుపతి వెళ్తే అలాంటి అనుభూతి కలగడం లేదు, ఒక క్లబ్కు వెళ్ళామనే అనుభూతి కలుగుతోంది అని ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యల సారాంశం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణము, ఒక
భక్తిభావము అనుభూతి కలగకుండా గెస్ట్ హౌస్లని ఇవని వ్యాపారాత్మకం చేసేస్తున్నారు. చర్చికి వెళితే చర్చి ఇస్తుంది, ఆలయానికి వెళ్తే పుచ్చుకుంటుంది అని కూడా ఆయన కామెంట్ చేశారు. సో టీటీడీలో వాస్తవ పరిస్థితి మీకు ఎన్నో ఏళ్లుగా దాని మీద పూర్తి పట్టుంది. ముందరగా జిఆర్ స్వామి వారు క్లబ్ అని చెప్పటం వ్యవహారిక భాషలో వారికి ఉన్న ఆవేదనని వ్యక్తం చేయటం కోసం బహుశా అలా చెప్పుండొచ్చు. అక్కడ క్లబ్ అంటే నేను అనుకుంటాం వారి ఉద్దేశం అక్కడ ఈ ఆధ్యాత్మికానికంటే భిన్నంగా ఏవో కార్యక్రమాలు కొద్దిగా జరిగే అవకాశం ఉండొచ్చు అన్న ఒక భావ ప్రకటన అయి ఉండొచ్చు. వాస్తవానికి తిరుమలలో అక్కడ ఆధ్యాత్మికానికి భిన్నంగా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయని చాలా కాలం నుంచి చాలామంది భక్తులకి ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. చాలామంది ఈ విషయంలో బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ముందరగా ఈ దేవాలయాలు అనేవి వాటి ప్రాశస్త్యం గురించి ఒక్కసారి మనం కనుక ఆలోచిస్తే మనకి వేదాల్లో కానీ ఎక్కడ పెద్దవారు చెప్తూ ఉంటారు ఈ దేవాలయాల ప్రస్తావన బహు తక్కువగా ఉంది, అసలు లేదని కూడా కొంతమంది అంటారు. అక్కడ వాళ్ళు వేదాల్లో మనకి మూలమైన సనాతన సాంప్రదాయంలో ఈ వేదాల్లో వాళ్ళు ప్రస్తావించింది ఏమంటే సర్వం కల్విదం బ్రహ్మ అంటారు. అంటే ఈ విశ్వం అంతా కూడా ఆ భగవంతుడి యొక్క తత్వం ఉంది, భగవంతుడు అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అన్న దాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. అయితే ఈ దేవాలయాలు మరి దేనికోసం మన పెద్దలు ఏర్పాటు చేశారనే దానికి, ఎందుకంటే మనం ఒకేసారి భగవంతుడు అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అన్న భావానికి రావటానికి సమయం పడుతుంది. కాబట్టి మనకి అక్కడ ఒక 4 గోడలు కట్టి ఆ 4 గోడల మధ్య ఒక విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహం మీద మన మనస్సును పెట్టి మన ఏకాగ్రత చిత్తంతో అక్కడ ఉన్న విగ్రహాన్ని, ఆ భగవత్ స్వరూపాన్ని తీసుకొచ్చి మన హృదయపీఠంపై పెట్టుకుని ఆ భగవంతుడిని అంతటా చూసుకోవాలన్న సంస్కారం కోసం ఈ విధానాన్ని పెట్టారు. అయితే దురదృష్టం కొద్దీ మనకి గత కాలంలో, అది వరకు మన పూర్వకాలంలో ఉన్న ఆ నిష్టమైన, స్వచ్ఛమైన, నిష్కామ, నిష్కపట, నిరాపేక్ష, నిస్వార్థ ఆ తత్వాల్ని కొద్దిగా అంతరించిపోయి మరి ఈ రోజున దేవుణ్ణి నమ్ముకుందాము అన్న భావనకి కొద్దిగా దూరం అయిపోతూ దేవుణ్ణి అమ్ముకునే స్థితికి మనం వస్తున్నామేమో అన్న భావన కలుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే భగవంతుడు అంటే ఒక వాస్తవ దృక్పథంతో మనం ఆలోచిస్తే మన భారతీయ సాంప్రదాయంలో మనకున్న విశ్వాసం ఏమంటే మనం భగవంతుడి చేత సృష్టించబడ్డాం, మనం ధనాన్ని సృష్టించాం. వాస్తవానికి ఆలోచిస్తే మన్ని సృష్టించిన దేవుడికి మనం సృష్టించిన డబ్బు కావాలంటే ఇది ఎప్పుడూ ఒక ప్రశ్నార్థకమే అవుతుంది. సో ఇక్కడి నుంచే మనకి ఇబ్బందులంతా మొదలవుతూ ఉంటాయి. దేవాలయాలకు వెళ్ళి ఎక్కడ చూసినా మనకు కనిపించేది దానికి ఈ రేట్లు, దీనికి ఈ రేట్లు. చివరికి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఎంతో పవిత్రంగా చూసుకునే భగవంతుడి నివేశం చేసిన ఆ ప్రసాదం కూడా ఏదో బలాన్ని ప్యాకెట్ ఇంత, బలాన్ని ఇంత అని చెప్పి ఒక బోర్డు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. సో ఇవన్నీ చూస్తుంటే మనకి బాధ కలిగే అంశం ఏమిటంటే నమ్ముకోవాల్సిన దేవుణ్ణి మనం అమ్ముకుంటున్నామా అన్న ఒక జిజ్ఞాసులకి ఒక చిన్న సందేహం వస్తూ ఉంటుంది. బహుశా నేను అనుకోవటం జిఏరు వారి బాధ కూడా అదే అయి ఉండొచ్చు. నమ్ముకోవాల్సిన దేవుణ్ణి మనం మన విచిత్ర విన్యాసాలతో అమ్ముకుంటున్నామేమో అన్న బాధతో వారు ఆ మాట చెప్పుండొచ్చు. అయితే ఏమిటంటే కాస్త విజ్ఞులుగా ఆలోచిస్తే వారు ఆ క్లబ్ అనే మాట కాస్త వాడకుండా అక్కడ ఏదో వ్యాపారంగా తయారైపోయింది, వ్యాపారాత్మకంగా తయారైంది అన్న మాట అనుంటే అందరూ హర్షించి ఉండేవారు. ఆ క్లబ్ అనే మాటను కొద్దిగా నేను అనుకోవటం స్వామివారు కూడా మళ్ళీ దాన్ని పునరాలోచించి దాన్ని ఉపసంహరించుకుంటున్నారని ఆశిస్తామండి. ప్రసాద్ గారు, మీరు సీనియర్ ఐఏఎస్ అధికారిగా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్గా కూడా పనిచేసి ఉన్నారు. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అత్యంత నిరుపేదలు కూడా కాలినడకన మోకాలి పరుందుపై నడుచుకుంటూ వచ్చే భక్తులు, 10 పైసలు 20 పైసలు కూడా వేసే భక్తుల నుంచి కోట్లు సమర్పించుకునే భక్తులు కూడా ఉన్నారు. అక్కడ నిజంగా స్వామీజీ చెప్పిన మాటలు ఆ క్లబ్ అనే పదం డాక్టర్ వలుగురు అన్నట్లు ఆ పదం అభ్యంతరకరమైనప్పటికీ ఆయన మాటల్లో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకుంటే అది వ్యాపార వాణిజ్య
ఒక టూరిస్ట్ కేంద్రంగా మారిపోయిందా, భక్తి ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా? డాక్టర్ వల్లూరు గారు చెప్పినట్లు మనం తిరుమల వెళ్తే ఈనాడు కానివ్వండి, 10 ఏళ్ల కిందట కానివ్వండి, 20 ఏళ్ల కిందట కానివ్వండి, మనకి ఒక భావోద్వేగానికి, ఒక పులకరింతకి ఆ దేవుని సన్నిధిలో మనం ఇప్పటికి కూడా ఫీల్ అవుతామండి. నేను వైబ్రేషన్స్ వస్తాయి. ఎప్పుడు పోయినా కూడా వైబ్రేషన్స్ అనండి, మనలో ఆ భక్తి భావం అనండి. ఆ గుడి మెట్లు, ఆ తిరుమలలో ఆ మెట్లు ఎక్కుతుంటేనే కింద నుంచి పైకి నేను ప్రతి నెల పైకి ఎక్కి వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడల్లా కూడా అదే ఏదో తెలియని అమోఘమైన ఇది అనుభూతి కలిగేది. అటువంటి అనుభూతి ఈనాడు వెళ్ళినప్పుడు కూడా కలుగుతున్నది. అది ఆ దేవదేవుడిని మనం కాదనే పరిస్థితి ఏం లేదు ఇక్కడ. అదేదో ఇదిగా మారిపోయింది అని చెప్పే ప్రసక్తి రాదు. కాకపోతే ఏంటంటే వారు చెప్పిన మాటల్లో కొంత ఆవేదన ఉంది. క్లబ్గా మారిపోతున్నదంటే అటువంటి పరిస్థితులు కలిగిస్తున్నారు, ఇటువంటిది కలిగించకూడదు. మనుషులకి ప్రతివారికి కూడా సామాన్యమైన ప్రతివారికి అందరికీ ఒకే విధమైన ఇది కల్పించాలి అని చెప్పే ఉద్దేశం అది ఉండొచ్చు. తప్పకుండా అదే ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి స్వామి గారు నాకు కూడా బాగా తెలుసు. వారు ఎంతో ఆధ్యాత్మికంగా ఎదిగిన వారు. వారిని ప్రశ్నించే పరిస్థితి కాదు. కానీ అక్కడ మనం డాక్టర్ వల్లూరు గారు చెప్పినట్టు ఆ చేసే సేవల్లోనూ వాటిలోనూ ఏదో ధనాని కోసం దానికి రిటర్న్ కోసం అని చెప్పి వచ్చావు కాబట్టి ఇంత ఫెసిలిటీ నీకు ఇస్తున్నాము, దీనికి ఇంత రాబట్టుకోవాలని చెప్పే ఆవేదన మాత్రం ఎవరిలోనూ ఉండకూడదని చెప్పి నాకు చాలా స్పష్టమైన అభిప్రాయం ఉంది. అటువంటి అభిప్రాయాలకు కాకుండా పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద ఇవి కట్టడం అనేది కూడా అంత సమంజసమైనది కాదు. నా టైంలో కూడా కొంతమందికి పర్మిషన్ ఇచ్చాము. కానీ ఎట్ ది సేమ్ టైం కామన్ పిల్గ్రిమ్స్ కూడా ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి చాలా ఎక్కువగా శ్రమ పట్టడం జరిగింది. అప్పుడు ఎప్పుడన్నా పిల్గ్రిమ్స్ బయటకు వచ్చింది, ఎండలో ఉన్నారు, వర్షం పడుతున్నది అంటే నేను కానీ మా జేఓ గారు కానీ వెళ్లేవాళ్ళం, కొంచెం లోపలికి పోయేదానికి ప్రయత్నాలు చేసేవాళ్ళం. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ వ్యాఖ్యల్ని మనం పూర్తిగా వాటి డిక్షనరీ మీనింగ్ తీసుకుని మనం దాని మీద కామెంట్ చేయడం అంత సమంజసం కాదనుకుంటాను. భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా ఉంటుంది ఆ పదం అని. భక్తుల మనోభావాలు కొంత మటుకు దెబ్బతింటాయి. ఎందుకంటే మనకి అక్కడికి పోతే ఫీలింగ్ ఏదో ఎక్కడికి వెళ్తున్నాం, విలాసవంతమైన ప్లేస్కి వెళ్తున్నాం అనే ఇది రాదు. ఈనాడు కూడా ఇప్పుడు ఏంటంటే చాలా మంచి పనులు చేస్తున్నారు. అక్కడికి పోయిన వాళ్ళందరికీ కూడా అన్నదానం స్కీమ్ నుంచే భోజనం పెడతారు. పెద్దవాడు కానీ చిన్నవాడు కానీ అందరికీ అన్నదానం స్కీమ్ నుంచే భోజనం పెడుతున్నారు. కనుక అటువంటి మంచి పనులు కూడా జరుగుతున్నాయి. కాకపోతే ఇటువంటి అల్ట్రా మోడర్న్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయటము, వీటిలన్నీ దీనికి 2,000 రూపాయలు కట్టండి, 3,000 రూపాయలు హోటల్ కట్టినట్టు కట్టడం అనేది కొంచెం ఎబ్బెట్టుగానే ఉంటుంది. కానీ ఈ పరిస్థితిని అధిగమించాలంటే మనం ఏం చేయాలంటే ఆ దేవుని యొక్క భక్తి కోసం ఆ దేవునికి చేసే పూజలు, కార్యక్రమాలు అవన్నీ కూడా విరివిగా ప్రచారం చేయటం, తర్వాత దాని యొక్క అంతర్లీనమైన వాటి యొక్క భావాలను కూడా ప్రజలందరికీ కూడా బాగా తెలియజెప్పేటట్టు చేస్తే ఈ భావన తగ్గుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. శ్రీధరాచార్య గారు, చిన్నజీయర్ స్వామీజీ వచ్చేటటువంటి ఒక్కొక్క వాక్కు భక్తులు చాలా ఇదిగా స్వీకరిస్తారు. సో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గోవిందుడిని కొలిచే ప్రతి భక్తుడు తిరుపతి వెళ్ళాలి, కొండెక్కాలి అనుకునే భక్తులందరికీ స్వామీజీ నోటి నుంచి క్లబ్ అని ఆ పోలిక రావడంతో వాళ్ళ మనోభావాలు దెబ్బతినే ఇది లేదు. నిన్న మధ్యాహ్నం నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు కృత్తికా నక్షత్రం, అగ్నిర్ణ పాతు కృత్తికా నక్షత్రం దేవేంద్రియం. అగ్ని నక్షత్రం కనుక కలకత్తాలో హాస్పిటల్ దహనం అయిపోయింది. ఒక నిప్పులో కాస్త ఇటు పడిందేమో, అది ఈ విధంగా అగ్ని ఆజ్యం పోసినట్టు అయింది. అయితే పదప్రయోగం చేసేప్పుడు ఇంగ్లీష్లో సహజంగా క్లబ్ అంటే సమూహము, చేరిక, కలయిక, ఒక గుంపుగా ఏర్పడడం, ఒక మంచి విషయం గురించి డిస్కస్ చేసుకోవడం. అది క్రమక్రమంగా పేకాటకు, సిగరెట్ పీకలకు, మందుకు, మద్యానికి, ఇత్యానికి అలవాటు పడడం మూలంగా ఆ క్లబ్ అనే పదానికి అర్థంగా అందరూ చెప్పుకుంటూ ఉంటున్నారు యాక్చువల్లీ. ఇదే కాకుండా అందరి పేర్ల వెనుక
ఆచార్య అని రాస్తారు. ఆచినోతి శాస్త్రార్థాన్ని ఆచారే స్థాపయిష్యతి. శాస్త్రార్థాన్ని అధ్యయనం చేసి జీవితంలో ఆచరణ పెట్టిన వాడే ఆచార్య అని అర్థం. కానీ మనవాడు ఏం చేస్తారంటే దాన్ని తీక్షణంగా ఏదైతే అతిగా ప్రాక్టీస్లో పెడతారో అతి ఆచారవంత. అదేమైపోయింది, ఒక అమ్మాయిని జరుస్తేనో ఒక రేప్ చేస్తేనో దాన్ని అత్యాచారాన్ని రాస్తున్నారు. అంటే పద ప్రయోగం చేసేప్పుడు కాంచి అని ఉంది. కాంచి అంటే నగరం, కాంచి అంటే నలుగుకు వడ్డాణం సంస్కృతానికి గంటూలో. అదేవిధంగా పదప్రయోగం చేసేప్పుడు కాపూర్వ అంటే ఏది ప్రాచీనమైనది, కాపూహు వహ మీ ఊరేదండి అంటే పదప్రయోగాలు వస్తూ ఉంటాయి. అయితే భూతపదంగా వచ్చేటువంటి పదార్థం మారిపోయిన తర్వాత సహజంగా మనిషి యొక్క భావన అక్కడికి పోతుంది. అయితే ఈవేళ జరిగేటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికైనా స్వేచ్ఛ ఉందని, సరే వాళ్ళు తిరుపతి మార్గం మధ్యలో వెళ్తుంటే ఎక్కడైనా కిళ్ళి కొట్లో లేకుంటే గుట్కా షాపులో అయినా చూసుంటారు బహుశా. ఎక్కడైనా కింద తిరుపతిలో ఎక్కడైనా ఏదైనా వైన్ షాప్ ఎక్కడ కనబడిందో ఏదో ఉంటే వచ్చింటుంది కామెంట్ ఏదైనా. అయితే ఈవేళ మన సిటీలో చూస్తే ఇక్కడ హైదరాబాద్లో కూడా దేవాలయం ముందే బాలాజీ వైన్స్, దేవాలయం ముందే వెంకటేశ్వరుడు పేరు పెట్టి వెనుకోవ చికెన్, దేవాలయం ముందే గుట్కా, గణేష్ బీడి, ఇలాంటివన్నీ కూడా అంటే ఇవి దేవాలయం సమీపంలో ఉండకూడదు, పాఠశాల సమీపంలో ఉండకూడదు, హాస్పిటల్ సమీపంలో ఉండకూడదు. అయినప్పటికీ కూడా ఎవరి ఒత్తిడికో లొంగో, ఎవరి ప్రలోభానికి లొంగో, లేకుంటే వ్యాపార దృష్టితో ఆలోచించి ఇలా చేయడం మూలంగా అసలు వీటికి ఉండేటువంటి పవిత్రత పోతుంది. ఆ కోణంలో వచ్చిందని అర్థం చేసుకోవాలి. అయితే ఇదన్నీ ఒక ఎత్తు ఉంటే గతంలో తిరుమలలో సహస్రకొండ యాగం చేశారు. అప్పుడే మేము ఆక్షేపణ చేశాం, అయ్యా అయనంచ ఉత్తరం శస్తం అప్రశస్తంతు దక్షిణం మాఘాది పంచమాసేషు యజ్ఞరూప హరిం యజేత్ యథా చైత్రంచ వైశాఖం ఉత్తమోత్తమోచితే శరదృతౌ చ అశ్వినే కార్తికేతు అధమం భవేత్. ఈ శరదృతువులో ఆశీర్వాసంలో చేస్తున్నారు, ఈ దక్షిణాయనం దేవత రాత్రి సమయం, ఇది అథవ మాసం పనికిరాదు, ఈ పాంచరాత్రి ఆగమంలో ఉంది కనుక మీరు యజ్ఞం చేయకూడదంటే సరే టీటీడీ వాళ్ళు అప్పు ఇచ్చారు, నా అప్పు చేసుకున్నారు, ఏదో వేయకుండా యాగం చేశారు. అంతవరకు వివాదాలు లేవు, మీరు బాగా గ్రహించండి. అంతవరకు ఇన్ని వివాదాలు లేవు. అది అయిన తర్వాత అన్ని వివాదాలే. అంటే టీటీడీ పూర్తిగా పండితులు, నిపుణులు, ఆగమశాస్త్ర నిపుణులు, స్వామీజీల సలహాలు తీసుకోకుండా ఒంటెత్తు పొగడలో పోతుందని మీరు అనుకుంటున్నారు? వాళ్లే కాదు, ఇచ్చే పీఠాధిపతులు కూడా సలహాలు చక్కగా ఇవ్వట్లేదు. ఇక్కడ జరిగేది ఏమిటంటే ఇంకొక విషయం, మన రోషయ్య గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అద్భుత శాంతి యాగం చేసి అద్భుతాలు సృష్టిస్తామని నేను ఆక్షేపణ చేశాను. అయ్యా ఆశ్లేష నక్షత్రంలో మీరు పూర్ణాహుతి చేస్తున్నారు యజ్ఞాన్ని. నమో అస్తు సర్పేభ్యో ఏకేచ పృథివీమను, ఇది ఆశ్లేష నక్షత్రం. మరి దీంట్లో పూర్ణాహుతి ఎట్లా చేస్తారయ్యా, గవర్నమెంట్ మంచిది కాదు అని నేను వాదిస్తే ఆయనకేమి రాదు, ఆయనకేం తెలియదు అని మాట్లాడి వాళ్లకు ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు, వాళ్ళు సంకల్పించుకున్నారు కాబట్టి చేసేయాలి ఈ పరిస్థితిలో. ఆ చేసే క్రమంలో వీళ్ళు చేసే తప్పుల వల్ల కొన్ని పాటించకపోవడం మూలంగా డబ్బు ఖర్చు అవుతోంది, కానీ కొన్ని చేయట్లేదు. దాంతో ఏమవుతుందంటే ఇవి దేనికో లొంగిపోయి, ఎవరు ఏమనుకుంటారో లొంగిపోయి, మంత్రి గారు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో లొంగిపోయేసి యథార్థాన్ని చెప్పకుండా కప్పిపెట్టి వీళ్ళు ఆషాఢమాసంలో యజ్ఞం చేస్తారు. దాంతో వారి దుష్ఫలితంతో ఈ విధంగా వస్తున్నాయి. వారు ప్రసాద్ గారు, మీరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన కాలంలో, ఎండోమెంట్స్ కమిషనర్గా పనిచేసిన కాలంలో కానీ టీటీడీకి సంబంధించిన నిత్యం జరిగే కార్యక్రమాల విషయంలో నిపుణులు, పండితులు, స్వామీజీల సలహాలు, పీఠాధిపతుల సలహాలు తీసుకుంటున్నారా? ఆ పీఠాధిపతులు కూడా శ్రీధరాచార్య గారు చెప్పినట్టు దేనికో లొంగి అర్ధసత్యాలు చెప్తున్నారు? టీటీడీ రూల్స్ లోనే ఉందండి. ఏది కావాల్సి కూడా అక్కడ ఈ కండక్ట్ చేసేదానికి జిఆర్ గారు ఉన్నారు, వారికి సలహాలు తీసుకునే చేయాల్సి ఉంటుంది. వారు చేయకపోతే 10 మందిని అడిగి చేయాల్సి ఉంటుంది. దాని రూల్స్ లోనే చాలా క్లియర్గా ఉంది. అది మనం ఈ రోజున కొత్తగా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వేరే ఎవరన్నా సలహాలు ఇచ్చి ఏ విధంగా తప్పుడు సలహాలు ఇచ్చారంటే అది పండితుల్లో ఉన్న భేదాభిప్రాయం, వైరుధ్యాలు, భేదాభిప్రాయాలు. పంచరాత్రాగం ఉన్నారు, తిరుమలలో చేసేది వేరే ఆగం ఉంది, వైఖానసం ఉంది, కింద అమ్మవారి దేవాలయంలో పాంచరాత్రం చేస్తారు. ఇవన్నీ మాకు పండితులను కాదు, పండితులైన వారు తెలుసుకోవాల్సిన విషయం.
ఎవరు కూడాను ఏ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ ఏ మంత్రి గారు కానీ ఎవరు కానీ ఆషాఢ మాసంలోనే చేయండి లేకపోతే ఆశ్లేష నక్షత్రంలోనే చేయండి అని చెప్పి చెప్పరండి. వారికి తెలియదు. వాళ్ళకి వీళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు. ఎవరో చెప్తారు, మిస్లీడ్ చేయడం కోసం కదా, ఎవరో చెప్తే పాటిస్తారు అంతే. ఆ పాటించడం అనేది ఎవరో ఎక్స్పర్ట్ సలహాలు ఇచ్చిన, ఇవాళ ఒక డ్యామ్ కట్టొచ్చు అని చెప్పి ఒక ఎక్స్పర్ట్ చెప్తున్నాడు, డ్యామ్ కట్టకూడదని ఇంకో ఎక్స్పర్ట్ చెప్తున్నాడు. ఎవరిని ఫాలో కావాలంటే వాళ్ళకి అనుకూలంగా ఏది ఉంటే అది ఫాలో అవుతారు. అది ఆ విధంగా ఎవరిదో ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కానీ మంత్రులు కానీ ఒక నిర్ణయం ఈ విషయాల్లో తీసుకోరండి. వారు మంచిది కాదంటే మంచిది కాదని విడిచిపెట్టేస్తారు. అందులో దేవుడికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఎవరు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోరు. ఇది ఎక్స్పర్ట్లైన మీ బోటి వారు ఇంకో పెద్దవారు వారు ఎవరన్నా కూడా సలహాలు ఇస్తేనే చేస్తారు. కనుక ఇది ఒకసారి ఇంత ముందు కూడా కొన్ని కార్యక్రమాలు చేయకూడదు, దానికి చేసే ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఉత్సవమూర్తికిను స్వామివారికి ఒక తాడు కట్టి చేస్తారు. అది తీసేయాలని చెప్పి నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు చాలా మంది అడిగారు. నేను అప్పుడు అర్చకుల్ని స్వాముల్ని తర్వాత జీఆర్ గారిని తర్వాత పెద్దవారిని అందరినీ కూడా అడిగాను. నేను ఏమిటి ఇట్లా అంటున్నారంటే తీయకూడదు అంటే మూల విరాట్కి ఉత్సవ విగ్రహాలకి మధ్యలో తాడు అంటే ఆ శక్తి దీనికి ఇది ఉండాలి. అది వారు ఒక జరిగింది ఇంతకు ముందు లేదు ఇప్పుడు చేస్తున్నారు అని చెప్పి కొంతమంది చెప్పారు. అయినా కూడా అది నడుస్తున్నది, చాలా కాలంగా నడుస్తున్నది. ఉన్న ప్రాక్టీస్ మనం మానుకోవటం ఎందుకు? అది తీసేయటం వల్ల అడ్వాంటేజ్లు ఏంటి డిసడ్వాంటేజ్లు ఏంటి ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చూసుకోవాలి. అది దానికి 10 మందిని కన్సల్ట్ చేసి వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం చేయడం జరుగుతుంది. అంతేగాని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయనంతా ఒక నిర్ణయం తీసుకుని ఏదో చేస్తాడు. ఇందాక 1000 కాళ్ళ మండపం గురించి చెప్తున్నారు. 1000 కాళ్ళ మండపం అజయ్ కాళ్ళం టైంలో కాదు, ముందర నుంచి 70వ శతకంలోనే 70వ దశాబ్దంలోనే దానిలో కొన్ని కాళ్ళు కొట్టేశారు. అప్పుడే కొట్టేశారు. ఇప్పుడు అజయ్ కాదు, 1000 కాళ్ళలో కొన్ని కాళ్ళు అప్పుడే కొట్టేసేసి క్యూ లైన్ వేశారు. తర్వాత అక్కడ ఉన్న చుట్టూ మాడ వీధుల్లో ఉన్న కొన్ని ఆశ్రమాలు కానీ అవన్నీ కూడా తీసేయడం నా టైంలోనే మొదలైంది. ఆర్యవాసి చౌల్ట్రీ మొదలు కొట్టింది. ఎందుకంటే అక్కడ ఉన్న ఇవన్నీ లాడ్జీలుగా ఉపయోగిస్తున్నారండి చాలా మటుకు. ఆ లాడ్జీలుగా ఉపయోగించడం వల్ల లోపల బంగారు బావిలోను వాటిలోనూ అంతా పొల్యూషన్, దీంట్లోనూ పుష్కరంలోనూ పొల్యూషన్ బాగా వస్తున్నది. దాన్ని తీసేయకపోతే ఇవన్నీ కూడా తర్వాత భక్తులకి సౌకర్యం జరగట్లేదు, కొన్ని తీసేయాల్సి వచ్చింది. 1000 కాళ్ళ మండపం మంచిదా, ఉండటం మంచిదా, తీసేయడం మంచిదా అనేది ఇష్యూ మీద నేను మాట్లాడలేదు ఇప్పుడు. కాకపోతే ఏంటంటే అక్కడ జరిగేవన్నీ కూడాను 10 మందిని కన్సల్ట్ చేసి చేస్తారు. సామాన్యంగా ఎవరు కన్సల్ట్ చేయకుండా చేశారంటే వారి నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారనేది చెప్పడం కష్టం. కానీ బట్ సామాన్యంగా అక్కడ జరిగే ప్రతి పనికి కూడాను అందరినీ కన్సల్ట్ చేసి డెసిషన్ తీసుకుంటారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం. కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్ర. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ వల్లూరి గారు, స్వామీజీలు ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇవ్వడం వల్ల ఈ రకమైన కన్ఫ్యూజన్ వస్తుందని అనుకోవచ్చు. అంటే ఇక్కడ మౌలికంగా మీరు స్వామీజీల ప్రస్తావన చేశారు కాబట్టి అసలు వెంకటేశ్వర స్వామి యొక్క నిజతత్వం మనకి కొన్ని వందల శతాబ్దం గురించి ఆయన ప్రకటించారు. అది ముందు మౌలికంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి అంటే నేను ఇప్పటికీ మొన్న లాస్ట్ వీక్ నడిచి వెళ్ళింది, ప్రతి వారం తిరుమల వెళ్తూ ఉంటాను. లాస్ట్ వీక్ నడిచి వెళ్ళింది 1266సారి. మన ప్రసాద్ గారు ఉన్నప్పుడు కూడా 91, 92 ఆ ప్రాంతంలో ఈవోగా ఉన్నప్పుడు కూడా నేను వారితో ఎప్పుడు అంటూ ఉండేవాడిని. అప్పుడు నాకు 23, 24 ఏళ్ళు ఉండేవి, వారికి 47 ఏళ్ళు ఉండేవి. నేను నడుస్తుంటే నేను ఎక్కడో నరసింహస్వామి గుడి దగ్గర ఉంటే ప్రసాద్ గారు మోకాలిమెట్టు దగ్గరికి వెళ్ళిపోయేవాడు. నేను అనేవాడిని, ఏమంటే మీకు వెంకటేశ్వర స్వామి పూనారు మీలో, అందుకని అంత వేగంగా వెళ్తూ ఉండేవాడు. అక్కడ వెంకటేశ్వర స్వామికి నంబి అని ఒక మహాభక్తుడు ఉండేవారు. ఆయన ఒక కుమ్మరివాడు, ఇట్ ద పాట్ మేకర్. అతను ఎంత భక్తుడంటే చక్రాన్ని తిప్పి తయారైన కుండని చేతిలో తీసుకుని, ఆహా వెంకటేశ ఎంత సుందర రూపంలో నాకు దర్శనం ఇచ్చామని పొంగిపోయేవాట. అలాంటి వాడు అంటే అంత తాదాత్మతో ఉండేవాడు, చూసుకునేవాడు. ఒకసారి ఆయన తిరుమల స్వామివారి దర్శనం చేసుకుందామని చెప్పి తిరుమల వెళ్తారట. వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు ఆయనకి తెలియక
స్వామివారి అంతరాలయంలోకి వెళ్ళబోతే అక్కడ ఉన్న వాళ్ళు ఆపేసి ఇస్తే ఆయన అంటాట, భగవంతుడు అందరివాడు ఆయన, మరి అంతటివాడు మన నాయన. భగవంతుడు అందరివాడు కదా, ఆయన అంతటివాడు కదా, నన్ను ఎందుకు ఆపుతున్నారు అంటారట. ఆ రోజుల్లో గుడి అంటే 4 గోడలు, కిందంతా బండరాళ్ళు, మనకి ఇప్పుడు కనిపించే తిరుమల కాకుండా ఆ మొదటి దశలో ఉన్న రోజుల్లో అప్పుడు. వెంటనే వాళ్ళు మేము చెప్పిన మాట వినకుండా గర్భాలయంలోకి వస్తాం అనుకుంటాం అని చెప్పేసి ఆయన్ని తోసేస్తారనమాట. తోసేస్తే తర్వాత ఆయన వెళ్ళి అక్కడ ఒక బండ మీద పడిపోయి పాపం గడ్డానికి దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుందట. వీళ్ళు తలుపులకి బీగాలు వేసుకుని వెళ్ళిపోతారట. ఆ తర్వాత అక్కడున్న ఆచార్యులు వాళ్ళు మరుసటి రోజు స్వామివారికి సుప్రభాత సేవ చేద్దామని చెప్పి తలుపులు తీయంగానే స్వామివారి గడ్డ నుంచి రక్తం కారుతూ ఉంటుందట. వెంటనే ఈ అర్చకుల కాళ్ళు చేతులు ఇవన్నీ స్వాధీనం తప్పిపోయి ఉంటాయట, పెరలైజ్ అయిపోయి ఉంటాయట. అప్పుడు పైన శరీరవాణి ఆకాశవాణి అంటుందిట, నాయనలారా మీరు వెంకటేశ్వర అంటే ఈ 4 గోడల మధ్య మాత్రమే ఉన్నాడు అని అనుకుని ఆయన అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడన్న సత్యాన్ని మర్చిపోయారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి క్షమాపణ చెప్పుకుని ఆయన్ని ప్రేమగా అంతరాలయంలోకి తీసుకురండి, ఎందుకంటే భగవంతుడికి ఎప్పుడు భక్తులకి బందీ అయిపోయి ఉంటాడు అని చెప్పి చెప్తారట. అది మంచి రోజులు కాబట్టి చేసిన తప్పును ఒప్పుకునే సంస్కారం వాళ్ళకు ఉండేది కాబట్టి. అదే ఈ రోజుల్లో మనం ఎవరన్నా దేవుడు మా జేబులో ఉన్నాడు, దేవుడు మా జేబులో ఉంటాడు, మేము దేవుడు ప్రతిరూపాలం అని అనే వాళ్ళని ఏమండి ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళు మన తిట్టడం కాకుండా వాళ్ళ శిష్యుల చేత కొట్టిస్తారు కూడా. వాళ్ళు అలా కాకుండా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా పొరపాటు అయిపోయింది, మేము ఇగ్నోరెన్స్తో అజ్ఞానంతో మీ ఎడల ప్రవర్తించాము, సత్యం కానకని ఆయన ఆధారంగా అంతరాలయంలోకి తీసుకువస్తారట. అప్పుడు స్వామివారి గడ్డ నుంచి వచ్చే రక్తపు ధార ఆగిపోతుందట. కానీ ఆ స్వామి యొక్క నీలివర్ణపు దేహం మీద నల్లటి మచ్చ పడుతుందట. అందుకనే ఆ మచ్చ నివారణ చేయటం కోసం అది వరకు రోజుల్లో సాంబయ్య రాణి గారు కదండి విగ్రహం అది ఇచ్చే బేరం, అది ఇవ్వక ముందు స్వామివారికి రోజు అభిషేకం జరిగేది. ఆ తర్వాత అది కొన్ని కారణాల రీత్యా వారానికి ఒక్కరోజు శుక్రవారం మాత్రం అభిషేకం చేస్తున్నారు. సో స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత వస్త్రగాళితం చేసి ఆ మొహానికి పునుగు తైలం రాసి బేడ ఎత్తు పచ్చకర్పూరాన్ని చూర్ణం చేసి అది స్వామివారి చుబకం మీద అద్దుతూ ఉంటారు. అంటే దీనివల్ల మనకి తెలిసిందేంటి, వెంకటేశ్వర అందరివాడు, భగవంతుడు అంతటివాడు అన్న సత్యం ఇక్కడ చాలా స్పష్టంగా తెలిసిపోయింది. ఈ స్పష్టతని అవగాహన చేసుకోలేనందువల్లే మనకి ఈ పరిణామాలన్నీ సంభవిస్తూ ఉంటాయి. ఒకసారి తిరుపతి వెళ్దామండి. తిరుపతిలో భానుప్రకాష్ ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. గత కొంతకాలంగా దాదాపు దశాబ్ద కాలంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ అవసరమైనప్పుడు ఉద్యమాలు చేస్తున్న వ్యక్తి. అదేవిధంగా మునిచంద్ర కూడా ఉన్నారు. నమస్కారం మునిచంద్ర గారు, భానుప్రకాష్ గారు. భానుగారు చెప్పండి, ఈరోజు చిన్నజీయర్ స్వామీజీ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి వెళ్తే క్లబ్కు వెళ్ళిన భావన కలుగుతోంది కానీ ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్ళేమన్న అనుభూతి కలగడం లేదు. వాటికన్ సిటీకి వెళ్తే రోమ్ ప్రాచీన నగరానికి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది, ఆధ్యాత్మిక నగరానికి వెళ్ళిన అనుభూతి. తిరుపతికి మాత్రం క్లబ్కు వెళ్ళినట్లుగా ఉందని ఆయన అంటున్నారు. దీన్ని మీరు ఎలా స్పందిస్తారు? ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దారుక్షేత్రమైన తిరుమలని, అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరు నిలవున్నటువంటి స్థానంని, దివ్యక్షేత్రాన్ని క్లబ్తో పోల్చడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. చాలా దురదృష్టకర సంఘటన ఇది. ఎందుకంటే స్వామీజీ అంతటి వారు, త్రిదండి శ్రీమన్నారాయణ గారు అంటే సామాన్య వ్యక్తి కాదు, అలాంటి వారు అలాంటి పదాలు వాడడం చాలా బాధాకరమైన విషయం. ఇది వ్యక్తిగతంగా అభిప్రాయం కాదు, కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు కూడా గాయపడ్డాయి. అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. వారు అనుకుంటే టీటీడీ యాజమాన్యం కానీ, టీటీడీ అధికారులు కానీ, టీటీడీ పాలక మండలి అధ్యక్షులు కానీ వారి దగ్గర పోయి చర్చించి వాళ్ళకి ఏదైనా లోటుపాట్లు కనపడి ఉంటే, టీటీడీ వ్యవస్థలో ఆయనకి ఏదైనా కనపడి ఉంటే వీరిని పిలిచి మాట్లాడేసి సర్ది చేసే అవకాశం ఉండేది. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఇది చాలా బాధాకరమైన సంఘటన. అసలు వాటికన్ సిటీతో తిరుపతిని పోల్చడం ఇది మంచి పరిణామం కాదండి. నిత్యం నేను చెప్తున్నాను, నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు ఆలయాలు అన్ని చూడడం జరిగింది. అందులో వైష్ణవదేవి నుంచి కన్యాకుమారి వరకు తిరుమలలో ఉన్నటువంటి సౌకర్యాలు కానీ, యాత్రికులకు ఇస్తున్నటువంటి సౌకర్యాలు కానీ ఎక్కడ ఏ క్షేత్రంలో లేదు. ప్రపంచవ్యాప్తంగా మనం ఎక్కడ పోయినా ఇలాంటి క్షేత్రం లేదు. అలాంటప్పుడు కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. మేము కూడా దాదాపు ఒక 10 సంవత్సరాల తిరుమలలో జరుగుతున్న కార్యక్రమాల మీద మేము కూడా ఉద్యోగం చేసాం. కానీ ఏనాడు సంస్థకి కానీ, తిరుమలకు కానీ, పవిత్రతకు కానీ భంగం కలిగించే విధంగా మేము వ్యాఖ్యలు చేయలేదు. ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నాను, ఈరోజు మనం శాశ్వతం కాదు, మీడియా శాశ్వతం కాదు, శాశ్వతంగా ఉండేది తిరుమల సంస్థ. అలాంటి సంస్థని
మనం పైకి తీసుకుపోవాలి, కానీ ఇలాంటి వ్యాఖ్యల వల్ల అది దిగజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి పెద్దలు వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుకోకూడదని చెప్పి మేము భావిస్తున్నాం. ఇకపోతే తిరుమలలో ఈరోజు జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నిటికీ కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి. ఎందుకంటే ముఖ్యంగా తిరుమల దివ్యక్షేత్రాన్ని ఒక రాజకీయ క్షేత్రంగా, ఒక వ్యాపార కేంద్రంగా గత 6-7 సంవత్సరాలు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయ్యారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి, ఆ రోజు నుంచే తమ సొంత మనుషుల్ని తమ సొంత అభిప్రాయాల్ని రుద్దుతూ తిరుమల క్షేత్రాన్ని పూర్తిగా రాజకీయ క్షేత్రం చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మేము ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం, రాజకీయాలకి అతీతంగా ఆధ్యాత్మిక భావన, భగవత్ చింతన ఉండే వాళ్ళని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులుగాను, పాలక మండలి అధ్యక్షులుగాను నియమించారు. కానీ ఇలా రాజకీయ పునరావాస కేంద్రంగా చేసేంత వరకు ఇలాంటి వివాదాస్పద వాక్యాలు కానీ మనం వినాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ రోజుకైనా సరే వెంటనే ఇలాంటి మార్పు తీసుకుని వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మునిచంద్ర గారు మీరేమంటారు చిన్నజీయర్ స్వామీజీ వ్యాఖ్యల మీద? ఈ యొక్క మాట అనేది చేయి నుంచి పడిపోతే తిరిగి తీసుకోవచ్చు, నోట్ల నుంచి వచ్చిన మాట తిరిగి తీసుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక మహోన్నతమైనటువంటి ఆలయ వ్యవస్థకు పునాది టీటీడీ. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే సాక్షాత్తు ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చేది. అటువంటి తిరుమల ఒక క్లబ్ లాగా మారిందంటే ఎటువంటి ఆధారాలు అక్కడ ఉన్నాయి? క్లబ్ లాంటిగా అంటే అక్కడ ఏమన్నా పేకాట ఆడుతున్నారా, లేదేమన్నా మద్యం ఏమన్నా సేవిస్తూ ఉంటారా, ఇంకేమన్నా అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉంటాయి? అటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే స్వామీజీ గారు టీటీడీ దృష్టికి తీసుకొని వస్తే దాని మీద చర్యలు తీసుకోవడానికి ఎప్పుడు తప్పు మనందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. అయితే ఒక పవిత్రమైనటువంటి తిరుమలని ఒక క్లబ్ అనడానికి మాత్రం చాలా తీవ్రమైనటువంటి పదం, ఇది క్షమించడానికి పదం. చిన్నజీయర్ గారి యొక్క జీవితంలో ఇది ఒక మచ్చలాగా నిలిచిపోయేటువంటి పదం. ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తి, ప్రపంచానికి ఒక సందేశించే వ్యక్తి. అటువంటి వారికి మనం ఎప్పుడు కూడా పాదాలకు నమస్కరించి ఆయన్ని మనం తలమానికంగా భావించే పరిస్థితి ఉంది. కానీ ఆయన నోటి నుంచి వచ్చిన మాట మాత్రం చాలా దారుణమైనటువంటి మాట. ఆ మాటను ఆయనే ఆలోచించుకోవాలి, ఈ మాట మనం అనడం సబబా కాదా అని. ఎందుకంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఈర్ష్య, ద్వేషాలు, అసూయలతో మాట్లాడేదానికి ఆయన మహోన్నతమైనటువంటి ఒక వ్యక్తి. ప్రపంచానికి ఒక హిందూ ధార్మిక ఆధ్యాత్మిక భావాన్ని చెప్పాల్సినటువంటి వ్యక్తి. తిరుమల క్లబ్ అంటే ఎంత దారుణమైనటువంటి అంశమో మనం ఒకసారి ఆలోచించాలి. అయితే దీని వెనకాల ఆయనకి ఏదో మనసులో టీటీడీ మీద కొంత బాధ ఉంది, దాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చాలా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమాలన్నీ కూడా తన్మయత్వంతో చేస్తున్నారు. ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఏదో మీరు చేయండి అని చెప్పకుండా శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలుకొని అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా మమేకమైపోయి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ విధంగా చేయండి, ఈ కార్యక్రమాలు ఈ విధంగా చేయండి, నా మనోభావాలు గౌరవించండి అని చెప్తే మనం అందరం కూడా దానికోసం పోరాడతాం. గతంలో కూడా ఒక 2 కోట్ల రూపాయలు చిన్నజీయర్ గారు అడిగినట్టుగా కూడా వివాదం వచ్చింది. అప్పుడు కూడా మేమందరం కూడా దాన్ని సమర్థించినాం. అయ్యా, రాష్ట్రం అంతా కూడా ధర్మాన్ని ప్రచారం చేస్తామంటా అన్నాడు. దానికి కావాల్సిన వాహనాలు, మైకులు కావాలంట. 1 సంవత్సరం రోజులు ప్రచారం చేసిన తర్వాత మళ్ళీ ఆ మైకులు, వాహనాలంతా కూడా టీటీడీకి ఇస్తాడంట. కాబట్టి చిన్నజీయర్ మీద విమర్శించొద్దండి అని చెప్పి గతంలో 5 సంవత్సరాల క్రితం కూడా మేము ఆయన్ని సమర్థించడం జరిగింది. అదేవిధంగా ఆయన కూడా వికాస్ తరంగిణి పేరుతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. దాన్ని ఎవరు మనం కాదనలేదు. కానీ ఇంత చేసినా కూడా ఒక చిన్న పదం అనేది మాత్రం అది చాలా బాధాకరమైనటువంటి అంశం. అది దాన్ని ఎవరు కూడా శ్రీవారి భక్తులు ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి లైవ్లు జరిగితే అందరూ కూడా ఏకపక్షంగా ఒకటే మాట అంటున్నారు, చిన్నజీయర్ గారు ఆ మాట అనడం చాలా తప్పు, దారుణం, అది టీటీడీని విమర్శించినట్టే. ఎందుకంటే ఇప్పుడు టీటీడీని విమర్శించడం అనేది చాలా ప్యాషన్గా తయారైపోయింది. ఇటీవల 1 నెల ముందు విశాఖ శారదా పీఠాధిపతి గారు వచ్చి అక్కడ ప్రెస్ మీట్లో చెప్తాడు, ఒక వెంట్రుక పెరికి ఈ వెంట్రుకలు కూడా టీటీడీ ఏం చేయలేదంటాడు. అంటే టీటీడీ అంటే ఆయన వెంట్రుకని కదిలించలేని కారణం ఏమి? తిరుమలలో ఉన్నటువంటి మఠాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోయి అక్కడ మేనేజర్లు దళారులుగా మారిపోయి ఒక్కొక్కరు కోట్లు సంపాదించుకుంటా ఉంటే టీటీడీ 30% రూముల్ని మా సొంతంగా మేము ఇస్తాం, అలాట్మెంట్ చేస్తాం, మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తామంటే అక్కడ ఉన్నటువంటి మేనేజర్ల మాటలు వినేసి ఈ మఠాధిపతి, శారదా పీఠాధిపతి వచ్చి తీవ్రంగా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం జరిగింది. ఇది మాకందరూ కూడా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ మఠం స్థలం టీటీడీది, ఆ కట్టించిన దాతలు ఎవరో భక్తులు, మీకే సంబంధం లేదు. మీరు దాన్ని వ్యాపార కేంద్రంగా పెట్టుకుని ఒక్కొక్క మఠం 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ స్వామివారికి ఇస్తున్నది కేవలం మఠాధిపతికి ఇస్తున్నది 2 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మిగతా 8 కోట్ల రూపాయలు వాళ్ళు దళారులుగా మారిపోతూ ఉంటారు. ఇటువంటి అంశాలని కూడా మనం చాలా సున్నితంగా తిరుమల తిరుపతి
దేవస్థానానికి సంబంధించిన కార్యనిర్వాహక కార్యాలయాన్ని లార్డ్ వెంకటేశ్వర అని మనం వేరుగా చూడాలి. శ్రీవారి దేవస్థాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని కూడా మనం వేరుగా చూడాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా శ్రీధరాచార్య గారు, స్వామీజీ నోటి వెంట అలాంటి పదం వచ్చింది అనేది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్లుగా ఉదయం నుంచి చాలా మంది చెప్తున్నారు. వారు అంటున్నారు కదా. అవునండి. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. మూర్తి గారు నేను చెప్పేది ఒక్క నిమిషం ముంచంద్ర గారు, ఎవరైనా ఒక్క నిమిషం. నేను దేవాలయం పేరు చెప్పను. ధనుర్మాసంలో తిరుపాలు చెప్పడానికి వెళ్ళాను. ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉండే ఒక దేవాలయంలో తిరుపాలు చెప్పడానికి వెళ్ళాను. వెళ్తే ఈవో, అర్చకులు, అక్కడ ఉండే స్టాఫ్ అంతా కలిసి గుళ్ళో మద్యం సేవిస్తే మళ్ళీసారి వెళ్ళకూడదని చంపలేసుకున్నాను. కనుక వ్యవస్థలో లోపాలు లేవని చెప్పకండి, ఉన్నటువంటి లోపాలు సరిదిద్దామని చెప్పండి. దాంట్లో అందరూ మానవమాత్రులే. ఆ విషయంలో అక్కడే చాలా సందర్భాల్లో బాటలు దొరికినట్టుగా మీడియాలో వచ్చింది, ప్రత్యక్షంగా చూపించారు. పోలీసు వాళ్ళు తాగిన వాళ్ళు కూడా చేసినట్టు చెప్పారు. ఇంకెందుకు, మా శిష్యులు వాళ్ళ గుడికి వెళ్తే గర్భగుడిలో చేయి పట్టుకొని లాగినట్టు చేసి బంగారు వాచ్ లాగేశారు. ఎవరు చెప్పమంటారు అని? అది వ్యవస్థలో లోపం. లోపాన్ని మనం శ్రీవారికి విషయంలో మనం ఆపాదించకూడదు. ముఖ్యంగా టీటీడీ బోర్డు మెంబర్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎమ్మెల్యే గారు నమస్కారం. ఈ రోజు చిన్నజీయర్ స్వామీజీ గారు ఒక వ్యాఖ్య చేశారండి. ముఖ్యంగా తిరుపతికి వెళితే క్లబ్కి వెళ్ళిన అనుభూతి కలుగుతోంది కానీ ఆధ్యాత్మిక భావన రావడం లేదు అని. బోర్డు సభ్యులుగా మీరు దాన్ని ఎలా స్పందిస్తారు? సూర్యప్రకాష్ రావు చెప్పండి సార్. చిన్నజీయర్ స్వామీజీ వ్యాఖ్యల మీద మీ ప్రతిస్పందన ఏంటి? ఇప్పుడు లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి ప్రాంతంలో ఒకటో రెండో పొరపాట్లు జరగచ్చు కానండి. సాధ్యమైనంత వరకు కూడా మేము ఏంటంటే అక్కడ చాలా చర్యలు జాగ్రత్తగా తీసుకోవడం జరుగుతుందండి. స్వామివారు చెప్పినట్టు ఒకటో రెండో పొరపాట్లు ఉంటే ఉండొచ్చు కానంటే అది మాత్రం మరి ఇంత ఇన్ని లక్షలాది కోట్ల మంది భక్తులు వచ్చే చోట దాన్ని కూడా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నామండి సభ్యులుగా. ఇంకా స్వామివారి మాట్లాడలో ఉన్నటువంటి స్పిరిట్ ని, ఆ సారాంశాన్ని తీసుకుని మీరు ఏమైనా మార్పు చేర్పులకి ఏమైనా చర్యలు తీసుకుంటారా? తప్పనిసరిగానండి, తప్పనిసరిగా ఇది తప్పనిసరిగా స్వామివారు చేసిన సూచనలు, సలహాలు ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దడానికి తప్పనిసరిగా పూర్తిగా మా కృషి చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ వల్లూరి గారు, టీటీడీకి సంబంధించి తిరుపతిని క్లబ్గా ఒక కాషాయంబరధారి, ముఖ్యంగా వైష్ణవ మత పీఠాధిపతి చిన్నజీయర్ స్వామీజీ, వెంకటేశ్వర స్వామితో టీటీడీతో అనుబంధం ఉన్న చిన్నజీయరు నోటి వెంట అది క్లబ్గా వచ్చింది. సో అంటే దాని వెనుక ఏం జరిగింది? ఆయన ఆవేదనని ఎలా అర్థం చేసుకోవాలి? లేదా వేయికాళ్ళ మండపం, పాత వివాదాలు ఇవన్నీ కూడా మనసులో ఉన్నాయని అనుకోవాలి? అసలు ఇది హిందూ భక్తులు, శ్రీవారి భక్తుల మనోభావాల్ని హట్ చేసే విధంగా లేదా? అంటే ఇక్కడ మనం మొదట మీరు జిఎస్ స్వామి వారు వైష్ణవ పీఠాధిపతి గారు ఇది అన్నారు కదా, వారి తాతగారు వారు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని. ఆ తర్వాత వీరు రాజమండ్రిలో మంచి విద్యాభ్యాసం అది చేసి వారి తాతగారు పెట్టిన సాంప్రదాయాన్ని అది కొనసాగించడం కోసం వారు ఆ బాధ్యతలు తీసుకుని మరి ప్రపంచం అంతా కూడా విస్తృతంగా పర్యటన చేస్తూ ఆ తత్వాన్ని బోధిస్తూ ఉన్నారు. అంతవరకు సంతోషం. ఇక్కడ మనం మౌలికంగా ఈ స్వామీజీలు వీరి బాధ్యతలు మనం చూసుకుంటే ఇక్కడ భిన్న రకాల తత్వాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. ఉదాహరణకి మీరు కాషాయం బరధారి అన్నారు. ఈ కాషాయం బట్టలు వేసుకున్న వాళ్ళు అంటే ఈ సర్వసంగ పరిచయలేతులు కానీ లేకపోతే వీళ్ళెవరూ కూడా సముద్రోల్లంఘనం చేసి సముద్రం దాటి వేరే చోటుకి వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు. కానీ మరి వీరంతా కూడా వెళ్తూ ఉంటారు. ఈ మధ్యలో నేను విన్నాను, కొంతమంది స్వామీజీలు అయితే అక్కడ మైసూరులోనూ అక్కడ ఉన్నట్టు వారు కాళ్ళకి నమస్కారం పెట్టి పాద పూజ చేస్తే ఇంత డబ్బులు, ఇంకో పూజ చేస్తే ఇంత డబ్బులు అని ఏదైతే లౌకికానికి భిన్నంగా ఉంటూ మిగిలినవన్నీ పరిచ్ఛేదించి పరివ్రాజకులు అంటారేమో వారిని, అలాంటి పరివ్రాజకులు మరి లౌకికమైన వాటిల్లో చిక్కుకుని ఉండటంలో అది కొద్దిగా మనకి బాధాకరమైన అంశంగా ఉంటుంది. నేను ఈ మధ్య ఈ స్వామీజీల విషయంలో ఒక చిన్న విషయాన్ని మీతో ప్రస్తావించాల్సి ఉంటుంది. నేను 2 రోజుల క్రితం నీలోఫర్ హాస్పిటల్ని చూడటానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక ఆయన రోజు పొద్దున్నే పొద్దున సాయంత్రం కూడా 1000 మందికి తనే భోజనం తన ఒక ప్రసాదంలాగా వండేసుకుని కారులో తీసుకెళ్ళిపోయి అక్కడ
ఆ బీద పేషెంట్స్ అటెండెంట్స్కి వాళ్ళందరికీ పంచుతూ ఉంటారట. వారిని నేను వారి దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, అయ్యా తమరెవరు, ఏ ఆర్గనైజేషను అని. ఆయన వెంబడే వెంకటేశ్వర స్వామి చేస్తున్నాడండి అన్నారు. అలాగా, మరి తమరెవరండి అన్నాను. నేను వెంకటేశ్వర స్వామి దగ్గర కూలీగా ఉన్నానండి అన్నారు. ఆ తర్వాత నేను వారి గురించి ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది ఏమిటంటే, ఆయన ఎవరన్నా వెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టకపోతే మీరు ఒకసారి నమస్కారం పెడితే తిరిగి మీకు 100 సార్లు నమస్కారం పెడతాను అంటారు. ఆయన ఎవరి చేత పెట్టించుకోవట. ఎందుకు పెట్టించుకోరండి అంటే, మనం అందరూ భగవంతు స్వరూపాలమే అయినప్పుడు నేను మీ చేత పెట్టుకుంటే భగవంతుడి చేత పెట్టించుకున్నట్టే కదా, అందుకని నేను అట్లా చేయను అంటారు. అది సరేనండి, మరి మీరు ఇంత చేస్తున్నారు, మరి నేను విన్నాను 10-11 సంవత్సరాల నుంచి ఉదయం సాయంత్రము ఇంతమందికి మీరు భోజనాలు మీరే స్వయంగా వండేసి తీసుకెళ్ళి అంతమందికి పంచుతున్నారన్నా, మీరు ఎందుకు ప్రచారం చేసుకోవట్లేదు అని అడిగాను. అంటే ఆయన ఒక మాట అన్నారు. బహుశా మన ఈ సమకాలంలో ఉన్న స్వామీజీలు వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది, ఏమండి ఆ చెట్టు తన పిల్లలు మనకు ఆహారంగా ఇస్తుంది. ఎప్పుడైనా ఆయన మన దగ్గరికి వచ్చి, ఏవైనా నా పిల్లల్ని నీకు ఆహారంగా ఇస్తున్నాను, నా పేరు చెప్పుకో అని చెప్పిందే? ఈ వరుణదేవుడు మనకు కావాల్సినంత నీరుని వర్షం రూపంలో ఇస్తున్నాడు. ఆయన ఎప్పుడన్నా మన దగ్గరికి వచ్చి, ఏవయా నేను నీకు వర్షాన్ని ఇస్తున్నాను, కాస్త నా గురించి బాగా ప్రచారం చేయండి అని ఎప్పుడైనా చెప్పుకుందే? సూర్యభగవానుడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అవిశ్రాంతంగా మనకు వెలుతురునిస్తున్నాడు. ఆయన ఎప్పుడన్నా మనకి ఇచ్చేస్తున్నాడా? మరి వీళ్ళు ఎవరికి లేనిది మనకి జీవనాధారమైన వాళ్ళకి లేని ప్రచారం మనకెందుకండి అన్నాడు. సో ఈ స్వామీజీలంతా దీని నుంచి చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. ఉదాహరణకి మీరు ఇందాక అడిగారు ఎందుకు జరుగుతున్నాయి ఈ కారణాలు, దీని వెనకాల ఏమన్నా ఉన్నాయా అని. ఎప్పుడైతే జరిగేవన్నీ కూడా భగవంతుడి యొక్క నిర్ణయం ప్రకారం జరుగుతుంది అన్న నిజమైన విశ్వాసాన్ని మనం పెట్టుకుంటే ఈ ఆలోచనలు మనకి రావండి. ఉదాహరణకి మనం తిరుమల చూసుకుందాం. తిరుమలలో ప్రసాదాల విక్రయం జరుగుతూ ఉంటుంది. ఈ లడ్లు విక్రయం జరుగుతూ ఉంటుంది. ఆ లడ్డు అంటే ఏమిటండి? పవిత్రమైంది. అదేదో మనకి మిఠాయి కొట్లో దొరికే ఒక తీపి పదార్థం కాదు. ఆ లడ్డూని తీసుకెళ్లి వాళ్ళు అమ్మటం కాకుండా మళ్ళీ ఏం చేస్తున్నారంటే, ఈ లడ్డూకి మాకు 20 రూపాయలు అయింది, దాన్ని 25 రూపాయలకి అమ్ముతున్నాం, మాకు 5 రూపాయలే లాభం వస్తుంది అని మళ్ళీ ఈ బోర్డ్ మీటింగ్స్లో డిస్కషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఒక్కసారి స్మృతి తెచ్చుకుని, ఇది ఎవరైనా మేము మా జేబులో డబ్బు ఖర్చు పెట్టి చేస్తున్నామా? కాదు. భగవద్భక్తులు వాళ్ళు పైసా పైసా కూడబెట్టి హుండీలో వేసిన డబ్బుతో మేము చేస్తున్నాము. భగవంతుడు మీద ప్రీతి కొద్దీ భక్తులు చేస్తున్నప్పుడు భక్తులకి మనం సేవా రూపంలో చేస్తే ఎంత బాగుంటుంది అన్న ఒక్క ఆలోచన ఎవరికైనా ఉంటుందా? ఉండదు. దీని మీద ఎవరైనా ఆలోచన పెడతారా? పెట్టరు. మరి పెట్టనప్పుడు మనకి సత్ఫలాలు రావాలంటే ఎట్లా వస్తాయి? అవునా కదా? దీనికి సంబంధించి మాట్లాడడానికి విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి లైవ్ లో మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు. స్వామీజీ నమస్కారం. నారాయణ. స్వామీజీ, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత కొంతకాలంగా కూడా వివాదాలు రేగుతున్నాయి నిర్వహణ విషయంలో. అది పూర్తి ఆధ్యాత్మిక భక్తి భావాన్ని పెంపొందించే కేంద్రంగా కాకుండా వ్యాపార వాణిజ్య కేంద్రంగా మారుతోంది. ప్రసాదాన్ని కూడా ఏటీఎం సెంటర్లో పెట్టి విక్రయించే పరిస్థితి వస్తోందని గత కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నాయి. వీటిని అన్నింటినీ ప్రతిబింబించేలాగా ఇంకొంచెం ముందుకెళ్లి చిన్నజీయర్ స్వామీజీ తిరుపతి వెళ్తే క్లబ్కు వెళ్తున్న భావన కలుగుతోంది అనే స్థాయిలో విమర్శలు వచ్చాయి. సో మీరేమంటారు దీనికి సంబంధించి? తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ఆలయానికి వెళ్తున్నప్పుడు భక్తి భావనలు వచ్చే వాతావరణం ఉందా? అది చాలా దురదృష్టకరమైన మాట అది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది జనాలు వచ్చి ప్రతిరోజు దర్శనం చేసుకుంటున్నారు స్వామిని. అలాంటి నీచమైన ఒక వ్యవస్థ, అంటే ఒక క్లబ్ లాగా చూసి ఎవడు వెళ్ళటం లేదు. అంతమంది భక్తులకు ఉన్న ఆ భక్తి ఆవేశం స్వాముల వారికి లేదంటే అది చాలా బాధాకరమైన విషయం. ఆ పదాలు వాడకూడదు, అసలు స్వామిని నోటి నుంచి ఆ పదాలు రాకూడదు. అలాంటి పదం వచ్చినందుకు మేము కూడా చాలా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. అంటే అక్కడ ముఖ్యంగా అక్కడ వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి అనే సారాంశం. అంటే ఆ వ్యాఖ్యల యొక్క స్పిరిట్ ని ఒక రకంగా అలా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే టీటీడీ చైర్మన్ కనుబూరు బాపిరాజు కూడా అదే అన్నారు. అందులో సవరణలు ఏమైనా ఉంటే మేము తీసుకుంటాము, దాన్ని పాజిటివ్ గా తీసుకుంటామని. టీటీడీ నిర్వహణలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుడి కేంద్రంగానే కార్యకలాపాలు జరుగుతున్నాయా,
లేదా దాని ఒక ఇన్కమ్ సోర్స్గా భావిస్తున్నారని అనుకోవాలి? ఏమిటి యావత్ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చాలా దారుణాతి దారుణంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ పేరుతో తిరుమల పేరుతో చాలా వ్యాపారం జరుగుతుంది. అది సత్యం, అందులో ఎవడు కాదంటలేదు. ఎందుకంటే ఒక పండగ సంవత్సరానికి ఒకసారి ఏదైనా ఇక్కడ దేవీ నవరాత్రులు వస్తే, లేకపోతే బ్రహ్మోత్సవాలు తిరుమలలో బ్రహ్మోత్సవాలు వస్తే, లేకపోతే కార్తీక మాసం వస్తే శివాలయాలు దుర్గా దేవాలయాలు, లేకపోతే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని కూడా ఆ మాసాలన్నీ వ్యాపారంగా అధిక రేట్లు పెట్టి రేట్లు పెంచేసి భక్తుల దగ్గర దోచేస్తున్నారు. అసలు భక్తుడికి భగవంతుడికి ఉన్న అనుసంధానం ఏదైతే ఉన్నదో అలాంటి అనుసంధానం గురించే ఈ యొక్క దేవాలయ అర్చక పాచక పరిచారక వ్యవస్థ అంతా ఉంది. అలాంటి నియమనిబంధనలు అన్ని కూడా తొంగలో తొక్కి ఈరోజు వ్యాపారస్థలంగా మారిపోవడం అనేది సత్యము. అయితే ఒక్కటి విషయం ఏంటంటే వాటికన్ సిటీతో పోల్చేది అనేది సరికాదు. ఎందుకంటే ఇతర మతాలకి ధూప దీప కైంకర్యాదులు కానీ ఎటువంటి ఖర్చులు ఉండవు, ఎటువంటి వాటి యొక్క ఇబ్బందులు ఉండవు. ప్రజలు ఇచ్చిన డబ్బులు భౌతికంగా ఖర్చు పెట్టడమే. కానీ హిందూ దేవాలయాల యొక్క ఆధ్యాత్మిక వ్యవస్థలో అర్చక పాచక పరిచారక అనేక మంది వాళ్ళని పోషించాలి. ధూప దీప నైవేద్యాలు, అలాగే ఆ యొక్క నివేదనలు, ఆ రకంగా అభిషేక పదార్థాలు ఎంతంతో ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు తగ్గట్టుగా ధనము అవసరమే, కానీ విపరీతంగా వ్యాపారంగా మార్చడం అనేది తప్పు దోషమని మేము అంటాం. ఓకే, ఒక్క నిమిషం అండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు, సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్, మీరు చెప్పాలండి. అక్కడ సంబంధించి ధనం ముఖ్యంగా సోర్స్గా ఆలోచిస్తున్నారా భక్తుల నుంచి? వాటికన్లో వాళ్ళు ఏమీ ఉండదు, ఖర్చు చేయట్లేదని కదండి. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా చాలా ధార్మిక, చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేసే పనులు చాలా ఉన్నాయండి. అది తర్వాత వికలాంగులకి ఒక హాస్పిటల్ రన్ చేస్తున్నది, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రన్ చేస్తున్నది, ప్రజలకందరికి కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. కాలేజీలు నడుపుతున్నారు. తర్వాత ఆడపిల్లలకి ప్రత్యేకంగా కాలేజీలు నడపటము, ఇటు స్కూళ్లు నడపటము, యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, చాలా సోషల్ కార్యక్రమాలు జరుపుతున్నారండి. ఏదో అది మిగతా వాటికన్ లో వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని కాదు. తిరుపతి దేవస్థానంలో సింహభాగం వీటికే ఖర్చు అవుతుందండి. అది ఒక్కటి మాత్రం తమరందరూ కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మల్లూరుగా మీరు మొత్తం చర్చని ఫాలో అవుతున్నారు. అంటే ఇక్కడ స్వామివారికి చిన్న, అంటే వారు సంశయం తీర్చాలి. ఇప్పుడు మన ఇల్లు నడవాలంటే, లేకపోతే మా కుమార్తె వివాహం చేయాలంటే, లేకపోతే స్వామివారి పీఠ నడవాలంటే డబ్బు కావాలి. మరి దేవాలయం నడవాలంటే డబ్బు కావాలా, దేవుడి మీద విశ్వాసము భక్తి లేకపోతే దైవానుగ్రహం కావాలా స్వామీజీ? అయ్యో, ఇప్పుడు నేను చెప్పింది సరిగా అర్థం చేసుకోలేదు. వ్యాపార స్థలాలుగా మారిపోతున్నాయి అని చెప్పే స్టేట్మెంట్లో నేను టీటీడీ కానీ దేవాదాయ శాఖ కానీ అర్చక పాచక పరిచారక ఎంతో మందికి జీతభత్యాలు భరించాలి, అలాగే ధూపదీప కైంకర్యాదులు భరించాలి, నిత్య అభిషేకాలు, నివేదనలు, హోమాలు, బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవాలు, మాసోత్సవాలు, ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి. ఇతర మతాల్లో అయితే ఈ రకమైన వాతావరణం ఏమీ లేదు. ఇంత ఖర్చుతో కూడుకుని ఉంటుంది. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నట్లుగా యావత్తు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా చేయలేదు. ఎందుకంటే ప్రాణదాన ట్రస్ట్ ఉంది, అన్నదాన ట్రస్ట్ ఉంది, ఆ రకంగా జంతువు ప్రదర్శనశాల దాన్ని పోషించింది, అనేక వేల మంది వేద పండితులను పోషిస్తున్నారు. ఇన్ని రకమైన పోషణకర్తలు ఒక్క వెంకటేశ్వర స్వామి నించుని మరి ఆయన ఇంతమందిని పోషిస్తున్నాడు. అందరికీ కూడా ఎంతో ఈ యొక్క సంస్కృతిని సంప్రదాయాన్ని నిలబెడుతున్నారు. మేము దానికి కాదంటలేదు. అంటే మరీ విపరీతంగా రేట్లు పెట్టేసి దేవాదాయ శాఖలో మన శ్రీశైలంలో మేము ఉన్నాం, 1500 రూపాయలు కేవలం అభిషేకం టికెట్ పెట్టి ఆ యొక్క వ్యాపారంగా మార్చారు. అంటే మరీ ఎక్కువ రేట్లు పెట్టి వ్యాపారంగా మార్చి దేవుడికి, అంటే పేదవాడికి అందుబాటులో లేనట్టుగా తయారు చేయకూడదు అనేది మా ఉద్దేశం. అంటే ఇక్కడ ఎక్కువ రేట్ల కంటే స్వామి అసలు దేవుడి భగవంతుడికి సంబంధించిన సేవలకి ఒక రుసుము పెట్టి వాటిని అమ్మటం అనేది అది మహాపచారం, మహాపాపం కాదంటారా? అంటే భగవంతుడి యొక్క సేవల్ని దీనికి ఇంత రుసుము అని పెట్టడంలోనే మన ధార్మికానికి కాస్త విఘాతం కలిగే అంశం అని మరి మీలాంటి పెద్దలు ఎందుకు చెప్పట్లేదు? దేవుడిని నమ్ముకోవాలి కానీ అమ్ముకోకూడదు కదా స్వామి. మనం ఈ తీరుగా భగవంతుడిని నమ్ముకోవాల్సింది పోయి అమ్ముకుంటూ ఉంటే మరి మనకి ఎలా మంచి ఫలం వస్తుంది? చిక్కుడు విత్తనం నాటి నాకు మామిడికాయ కావాలనుకుంటే వస్తుందే?
మనకి సమాజానికి మూలమైన ఈ దేవాలయాల్లో మరి ఇలాంటి భగవంతుడికి సంబంధించినవన్నీ విక్రయించి ఆ విశ్వాసాన్ని కోల్పోయేలాగా చేస్తుంటే మరి ఎంతవరకు మనకి ఆ సమాజానికి మంచి జరుగుతూ ఉంటుంది? అంటే నేను చెప్పేది ఏంటంటే వ్యాపార స్థలంగా మార్చేస్తున్నారు దేవాలయ వ్యవస్థ అనేది నా యొక్క పూర్తిగా నా యొక్క ప్రగాఢ విశ్వాసం. అందులో కాదంటలేదు. అధికమైన రేట్లు పెట్టకూడదు, అంతలాగా ఇచ్చేయకూడదని. అంటే ఇప్పుడు పేదలకి ఫ్రీగా చూడాలి అంటే పూర్తిగా ఇప్పుడు మన దౌర్భాగ్యం అంటే హిందూ దేవాలయాల వ్యవస్థ అంతా కూడా ఈ భారతదేశంలో ఈ సెక్యులర్ ప్రభుత్వం అని పేరు చెప్పి ఈ సెక్యులర్ ప్రభుత్వం హిందూ దేవాలయాన్ని మాత్రమే కబళించి 21 వృత్తులు 21 కులాలతో కూడుకున్న వాళ్ళందరినీ తగిలేసి ఒక అర్భకుల్లాగా ఒక బ్రాహ్మణ అర్చకుని మాత్రమే గబ్బిలాల్లాగా ఒక ఆ దేవాలయ వ్యవస్థలో ఉంచి చాలా దేవాలయాలకు ఒక బాజా భజంతిని వాంచేవాడు కానీ లేకపోతే బట్టలు ఉతికే చాకలు కానీ చురకరం చేసే మంగలు కానీ ఇలాంటి కులాలు ఏ వృత్తులు లేకుండా దేవాలయ వ్యవస్థ పూర్తిగా దిగజార్చింది. అందులో అన్ని వృత్తులతో కూడుకుని దేవాలయ వ్యవస్థని కాపాడాలి. అంత వృత్తులు కాపాడేటట్టుగా అంత ఆదాయం వస్తుంది. అంత ఆదాయం వస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈవోలు అలాంటి వాళ్ళందరూ కూడా కార్లు, వాళ్ళ యొక్క ఏసీ రూములు, వాళ్ళ యొక్క జీతభత్యాలు అన్నిటికీ సంబంధించి ఇది దేవాలయమే భరిస్తుంది. అని నేను అంటుంది ఏంటంటే హిందూ సంప్రదాయంలో ఏవైతే ఆచార విచార సంప్రదాయాలతో కూడుకున్న వాటిని నడిపించడానికి మాత్రమే ఆర్థిక వనరులు సంపాదించాలి తప్ప ఈ ఎక్కువగా దాన్ని వినియోగించడానికి పోషిగా బతకడానికి దాన్ని ఆ యొక్క పదవిని విలాసంగా ఉపయోగించుకోవడానికి మాత్రం ఇది సరైన పద్ధతి కాదని నా ఉద్దేశం. వైదిక సంప్రదాయంలో అన్నము, భూమి, పళ్ళు ఇత్యాదులు అమ్మడానికి నిషేధం. భాగవతంలో మనకు వ్యాస భాగవతంలో అట అని శబ్దం ఉంది. అట అంటే అన్న విక్రయ కేంద్రం, అదే హోటల్గా మారింది ఇప్పుడు. కనుక దేవాలయ వ్యవస్థ నాశనం చేయాలని చెప్పేసి కరుణానిధి వాడంతా కూడా బ్రాహ్మణ జంజాలు చంపేసేసి శ్రీరంగాల క్షేత్రాల్లో చాలా చోట్ల మంచి మంచి దివ్యక్షేత్రాల్లో కూడా ధూపదీప నైవేద్యాలు లేకుండా గబ్బిలాలు కంపుకొట్టే విధంగా తయారు చేస్తే ఈవేళ వాళ్ళ కుటుంబాలను జైల్లో ఉంటున్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా నాస్తికమైన చల్లాకొండని పట్టుకోవచ్చి పూర్వ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత అంటే వాళ్ళు కనుక దేవాలయ ఆస్తులను కాపాడే ఉద్దేశం చేసి ఉండొచ్చు. కానీ రాను రాను ఏమైపోయిందంటే అసలు మనకు ఇప్పుడు ఇంతెందుకు అన్ని సామాజికంగా చేస్తున్నా అని చెప్తున్నారు. గవర్నమెంట్ పరంగా వచ్చే డబ్బులు ఫండ్స్ అన్ని కూడా హాస్పిటల్ నడవవు, స్కూళ్ళు నడవవు, స్కూల్లో సున్నం ఉండదు దిక్కు. టీడీ డబ్బులన్నీ కూడా వీటికి వాడు ఖర్చు పెడుతున్నా అని చెప్తున్నారు. ఇదంతా కూడా చెప్పాలంటే ఆడిట్ పాయింట్లో మిస్ అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్. ఆ డబ్బంతా కూడా దేనికి వాడాలి? కేవలం గుళ్ళ రిపేరు, గుళ్ళో ఉండేటువంటి ఆ అర్చకులు, పాచకులు, పరిచారకులు, సేవకులు, వాళ్లకు ట్రైనింగ్, వాళ్ళ జీతభత్యాలు, గుడి కూలిపోతుంటే వాటి పునర్నిర్మాణం. అదేవిధంగా 18 పురాణాలకి ఇంతవరకు తెలుగు ట్రాన్స్లేషన్ దిక్కులేదు. గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు ₹1 లేకుండా ఒకే కుటుంబం అన్ని భాషల్లో 18 పురాణాలను ట్రాన్స్లేట్ చేసి తక్కువ రేటుకు పుస్తకాలు సరఫరా చేస్తోంది. మన వాళ్ళు ఎప్పుడో కొన్ని చేశారు. ప్రభుత్వం దేవాలయాలు ఇన్కమ్ సోర్స్ గానే చూస్తున్నాయి కానీ ఇన్కమ్ జనరేషన్ గానే చూస్తున్నాయి కానీ ఖర్చు పెట్టట్లేదు, దానికి అవసరమైన నిర్వహణ చేయాలి. ఇంకెందుకండి గుళ్ళో వాళ్ళు ఇంకొంచెం డీప్ గా మన చర్చలోకి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. వెల్కమ్ బ్యాక్. ఇదే అంశం మీద మాట్లాడడానికి కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద సరస్వతి స్వామి లైన్ లో ఉన్నారు. స్వామీజీ నమస్కారం. నమస్కారం అండి. స్వామీజీ, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చిన్నజీయర్ స్వామీజీ ఈరోజు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వాటికన్ సిటీకి వెళ్తే ప్రాచీన రోమ్ నగర సంస్కృతి చూసిన అనుభూతి కలుగుతుంది, కానీ తిరుపతికి వెళ్తే క్లబ్కు వెళ్ళిన అనుభూతి కలుగుతుంది అని. చర్చలు ఇస్తాయి, దేవాలయాలు పుచ్చుకుంటున్నాయని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సో లక్షలాది మంది హిందువులు, కోట్లాది మంది హిందువులు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామిని తమవాడిగా కొలిచేటటువంటి తిరుపతిని చిన్నజీయర్ స్వామీజీ లాంటి ఒక స్వామీజీ క్లబ్ లాగా ఉంది, అనుభూతి కలుగుతోంది అని ఆవేదన చెందారు అంటే మీరు దీన్ని ఎలా తీసుకుంటారు ఈ వ్యాఖ్య? ఇక్కడ ఒక 2 నిమిషాలు ఏంటంటే, చర్చిని తిరుపతితో పోల్చడం అనేటువంటిది ఫస్ట్ థింగ్ పెద్ద దురదృష్టకరమైన అంశం. ఎందుకనంటే
మనకు కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. రెండోది, ఇక్కడ సగుణ నిర్గుణం అనేటువంటి రెండు రకాల ఉపాసనలు కూడా మన భారతీయ సంస్కృతి మనకు బోధించింది. ఈరోజు సగుణ రూపంగా ఏ మతానికి లేనటువంటి ఒక సగుణ ఉపాసన అనేటువంటిది భారతీయులకు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం, అత్యద్భుతమైనటువంటి అంశం. దానికి ఒక ఆగమం అనేటువంటిది ప్రమాణం ఉంది. ఎందుకనంటే ఈ సగుణ ఉపాసన ఏ మతానికి లేదు, ఒక్క హిందూ మతానికే ఉంది, హిందూ ధర్మానికే ఉంది. కాబట్టి దీనికి ఆగమ ప్రమాణం అనేటువంటిది ఏం చెప్తుందనంటే, ఒక ఆలయంలో దేవతా ప్రతిష్ఠ జరిగినప్పుడు నిత్యోత్సవం, వారోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, అయనోత్సవం, సంవత్సరోత్సవం, బ్రహ్మోత్సవాలని ఉత్సవాలు జరపాలి. ఈ ఉత్సవాలన్నీ కూడా ఒక రాజు ఆ రోజుల్లో ఎవరైతే ఆలయాలను నిర్మించి ఆగమ ప్రమాణంగా అక్కడ ఏర్పాట్లు జరిపించారో ఆ ఆగమ ప్రమాణమైనటువంటి విధి విధానాలతోటి మొత్తం యావత్తు కూడా నిర్వహించడానికి ఒక బాధ్యత రాజు నిర్వహించేవాడు. ఈ రోజు మనకేమిటి, కలియుగంలో మనకు ప్రజలే ప్రభుత్వం, ప్రజలే రాజులు. దిస్ ఈజ్ ఎ డెమోక్రటిక్ సొసైటీ. కాబట్టి ప్రజలే ఒక రాజ్యాన్ని నిర్దేశించేటువంటి వ్యక్తులు, ప్రజాస్వామ్య ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రజలే ఆలయాల్ని రక్షించుకోవాలి, ప్రజలే ఆలయాలకి ప్రభువులు. కాబట్టి ప్రజలే ఆలయాలకి విరాళాలు ఇచ్చో లేకపోతే డబ్బు ఇచ్చో నిలుపుకోవాలి. ఇప్పుడు ఆశ్రమం ఉంది, మేము ఎక్కడి నుంచి మేమేం రాత్రి ఏమైనా మమ్మల్ని వెళ్ళి ఒక ఫ్యాక్టరీలో పనిచేసి ఉదయం అంతా ఆశ్రమాన్ని పోషించాలా? లేదు కదా. ఆశ్రమాన్ని పోషించాలన్నా, ఒక మఠాన్ని పోషించాలన్నా, ఒక పీఠాన్ని పోషించాలన్నా, ఒక ఆలయ వ్యవస్థని పోషించాలన్నా ఇదంతా కూడా కేవలం ప్రజలు, భక్తుల మీద ఆధారపడి ఇవన్నీ నడుస్తుంటాయి. కాబట్టి అటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా నడుచుకోవలసినటువంటి వ్యవస్థ దేవాదాయ ధర్మాదాయ శాఖకి ప్రధానమైనటువంటి బాధ్యత. ఈ డబ్బులు గవర్నమెంట్ది కాదు, ప్రజలు ఇచ్చేటువంటి డబ్బు. ప్రభుత్వం ఏమి టీటీడీకి ప్రతి ఏడాది డబ్బులు కేటాయించదు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎప్పుడైనా కేటాయించిందా నిధులు? లేదు. ప్రజలు ఇచ్చేటువంటి డబ్బుని ప్రభుత్వం దాన్ని హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు భక్తులు ఇచ్చే సొమ్ముని ఒక స్వామి ఎలాగైతే హ్యాండిల్ చేసి ఒక మఠాన్ని, పీఠాన్ని, ఆశ్రమాన్ని నిర్వహిస్తారో అలాగనే భక్తులు ఇచ్చేటువంటి విరాళాలని, కానుకల్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రభుత్వం అది ఎంపిక చేయబడ్డటువంటి శాఖ, నియమింపబడ్డ శాఖ నిర్వహించాలి. దానికి ప్రతి పైసాకు కూడా కట్టుదిట్టమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక ఆడిటింగ్ కావాలి. క్రితంసారి మీ యొక్క ఛానల్లోనే డిస్కషన్ లోకి వచ్చినప్పుడు వెలుగు చూసిన అంశం ఏంటంటే, ప్రతి ఆలయ వ్యవస్థ కూడా పర్ఫెక్ట్ ఆడిటింగ్ అనేటువంటిది ప్రతి పబ్లిక్ కి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే ప్రజల నుంచి వచ్చేటువంటి సొమ్ముని ప్రజలకి మనం పారదర్శకంగా చూపించాలి. ఇక రెండవ అంశం ఏంటంటే, చర్చి ఇస్తుంది, ఆలయాలు పుచ్చుకుంటాయనంటే ఆలయాలు ఏం పుచ్చుకోదండి. వెంకటేశ్వర స్వామికి ఏం రూపాయి ఎక్కర్లేదండి. ఆయన పాదాల దగ్గరే మనం ఎంటర్ అయ్యేటప్పుడే మహాగోపురం దగ్గర శంఖనిధి పద్మనిధి అని ఉంటుంది. పార్శ్వే శంఖ పద్మనిధిభిర్ యుక్తాం సదా సేవ్యతాం అని ఉంది. వెంకటేశ్వర స్వామికి మనం వెళ్ళి రూపాయి ఇస్తే ఆయన ఏం పైన కూర్చొని లక్ష్మీదేవికి 3 పూలు కొని పట్టుకెళ్ళడం, లేకపోతే అక్కడ కాఫీకి టీ పొడి పట్టుకెళ్లేటువంటి వ్యవస్థ కాదు వెంకటేశ్వర స్వామిది. కాబట్టి ఆలయం నడవాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి అర్చకులు, సిబ్బంది, భక్తులకు అన్నదానము, లేకపోతే అక్కడ వసతులు, అక్కడ వాళ్ళకు ఉండడానికి ఏర్పాట్లు, అక్కడ విద్యుత్ దీపాలంకరణలు, ఒక ఉత్సవం జరిగినా ఇన్ని జరపడానికి డబ్బే ప్రధానం కనుక ఆ డబ్బుని విరాళాల రూపంలో, సేవల రూపంలో, ఏదో ఒక రూపంలో స్వామికి కైంకర్యం చేస్తారు. అందులో లోటు లేదు. కాకపోతే చర్చ్ ఇస్తుంది అనేటువంటి అంశం ఏంటంటే, అది చిన్నజీయర్ స్వామి వారు చెప్పినట్టు నిజంగా ఈ రోజు చర్చ్ అనేటువంటిది కొన్ని లక్షల మందికి డబ్బు పంపిణీ ద్వారా ఎన్నో మతాంతీకరణలు చేస్తున్నాయి. ఎందుకంటే తిరుపతి ఆలయం అనేటువంటి పవిత్రమైన ఆలయం స్వరూపానంద స్వామి వారు కూడా గొంతు చించుకుని అరిచారు. సింహాచలం దగ్గర గాని తిరుపతిలో గాని అన్యమత ప్రచారాలు చాలా విస్తృతంగా జరుగుతున్నాయి, దీన్ని అరికట్టాలని గొంతెత్తి అరిచినటువంటి వ్యక్తి ఆయన, మహానుభావుడు ఆయన. దాన్ని ఆ రోజు ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు ఈయన అన్నారు చర్చి ఇస్తుంది అనేటువంటిది తప్పేమిటి దాంట్లో? ఆ రోజు ఆయన అన్నారు, ఈ రోజు ఈయన అన్నారు, రేపు ఇంకో స్వామి అంటారు. తప్పు కాదది. చర్చి ఇస్తుంది, ఎన్నో మతాంతీకరణలు చేస్తున్నాయి. ఈ రోజు మతాంతీకరణలు జరుగుతుందనంటే దానికి కారణం ఏంటి? ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తుంది. ఈ హిందూ సంస్కృతిలో ఈ రోజు మీరు గణనీయంగా ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంటే హ్యాట్స్ ఆఫ్ టు ఏబిఎన్ ఛానల్ మత మార్పిడి మీద నిలబడ్డటువంటి దమ్మున ఛానల్ గా మీరు నిరూపించుకున్నారు. మీరు ఆ మత మార్పిడి మీద మీరు నిలబడి ఇంత మత మార్పిడులు జరుగుతున్నాయి, ఈ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలా జరిగింది, ఈ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇలా జరిగిందని మీరు నిజంగా తీసుకొచ్చారు. అదే అంశాన్ని ఇప్పుడు చిన్నజీయర్ స్వామి తెచ్చారు. ఇదే అంశాన్ని స్వరూపానంద స్వామి గొంతు చించుకుని అరిచారు. ఆ రోజు ఆయన అరిచినప్పుడు మనం ఎవరూ పట్టించుకోలేదు. ఈ రోజు ఈయన అనగానే మనం దాన్ని ఒక పెద్ద ఇది కింద
చేస్తున్నాం. చర్చ్ ఇస్తుంది, నో డౌట్, పారదర్శకంగా అది ఒప్పుకోవాలి. చిన్నజీయర్ స్వామి వారు ఖచ్చితంగా సత్యాన్ని బయటకు ఆవిష్కరించారు. అలాగనే తిరుపతిని క్లబ్తో అనేటువంటి మాట మటుకు అది నిజంగా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకనంటే క్లబ్ అనే అంశం పట్ల అక్కడ ఆచార్య గారు ఉన్నారు, వారు కూడా అన్నటువంటి అంశం ఏంటంటే ఆ శబ్ద ప్రయోగం వెనక వారి భావుకత ఏమిటి, వారి బాధ ఏమిటి, వారి యొక్క లోపల అంతరార్థం ఏంటి, వీటన్నిటిని వెలికి తీయవలసినటువంటి అంశం ఉంది. క్లబ్ అని అంటే ఏంటి? అక్కడ ఒక మద్యము, మాంసము, జూదము, అథవా వ్యభిచారము, ఇటువంటివన్నీ ఉంటాయా? ఏమేమి ఉంటాయి క్లబ్లో? ఏమేమి అంశాలన్నీ, అంటే అజెండా ఏమిటి, క్లబ్ యొక్క అజెండా ఏంటి, అవన్నీ ఇక్కడ జరుగుతున్నాయా లేదా, వాటి గురించి నిష్పక్షపాతంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగనే అలిపిరిలో బాంబు దాడి జరిగింది అంటే ఒక దేవాలయ వ్యవస్థలో ఒక బాంబు దాడి జరిగింది అని అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు అలిపిరి వెళ్తుండగా బాంబు దాడి జరిగింది అంటే ఎంత కట్టుదిట్టంగా అక్కడ రక్షణ శాఖ పనిచేస్తుంది, దాని మీద ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగనే కింద హై సెక్యూరిటీ ఫోర్స్ అనేటువంటిది ఒకటి పెట్టారు. అక్కడ నుంచి పైకి మద్యం సీసాలు ఎలా వెళ్తున్నాయి, అలాగనే మాంసం ఎలా పైకి వెళుతుంది, లేదా పైన హోటళ్ళన్నిటికీ కూడా చాలా ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. అక్కడ హోటళ్లు యథేచ్ఛగా వెళ్ళి ఇప్పుడు ఆలయంలో 50,000 మందికి అన్నదానం చేస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక. ఇంకా కావాల్సింటే 1,00,000 మందికి చేయమనండి. ఇప్పుడు అంబానీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ముందుకొచ్చారు, చేశారు. అలాగనే ఎవరో ఒక రాజుగారు 20 లక్షలు పెట్టి ఆ అమ్మవారి యొక్క పేరుతోటి కరిగన వెంగమాంబ అమ్మవారి పేరు పెట్టి ఒక పెద్ద అన్నదాన సత్రం కట్టించారు. ఇలాగ బోల్డ్ మంది నిజంగా స్వామివారి యొక్క కైంకర్యం నిమిత్తం అని ఒక మాట చెప్పగానే ఇప్పుడు ప్రాణదానం ట్రస్ట్ అని తిరుపతి ఘోషించింది. వెంటనే ప్రాణదానం అంటే మొత్తం ఈ అఖిలాండ కోటి జీవరాశులన్నిటికీ కూడా ప్రాణదానం చేయగలిగేటువంటి డబ్బు ఆ దాంట్లోకి వచ్చి చేరిపోతున్నాయి. వాళ్ళు హరిత వనం అని పెడితే, ఫారెస్ట్ డెవలప్మెంట్ అని పెడితే దానికి డబ్బు వచ్చేస్తుంది. దేనికి వాళ్ళు తిరుపతి వాళ్ళు ఘోషిస్తే వెంటనే డబ్బు వస్తుంది. అది ఎవరి గొప్పతనం? అక్కడ ఘోషించిన వాళ్ళ గొప్పతనం కాదు, ఇచ్చే భక్తుల యొక్క గొప్పతనం కాదు, అది శ్రీనివాసుడి యొక్క గొప్పతనం మాత్రమే. అది అంగీకరించాలి. మనం స్వామి ఇంత ఒక్క వ్యక్తి ఈ రోజు హిందూ ధర్మానికి మూల కేంద్రంగా నిలబడున్నాడు. ఆయన సగుణ రూపంగా మనం ఆరాధిస్తున్నాం. అన్నమయ్య కూడా చాలా అద్భుతంగా చెప్పారు, ఎంత మాత్రమున ఎవ్వరూ తలచిన అంత మాత్రమే నీవు అని చెప్పి ఆయన చెప్పారు. అది ప్రణవమో, నారాయణమో, మహాశాక్తమో, మరి ఏ రూపమైనప్పటికీ కూడా సగుణ రూపంతో మనం ఆరాధించుకునేటువంటి అద్వితీయమైనటువంటి సంస్కృతి మనకుంది. ఈ రోజు జీయర్ స్వామి చెప్పినటువంటి అంశాలని చాలా విస్తృతమైనటువంటి చర్చకు తెర లేపాలి. దానికి ఆంధ్రజ్యోతి కానీ ముందుకొచ్చింది కాబట్టి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ అనేటువంటిది ఏ రకంగా అయితే అన్ని అంశాల మీద కూలంకషంగా ఒక వివరణ, ఒక విశ్లేషణ జరిపిస్తున్నారో దీని పట్ల కూడా ఒక సరైనటువంటి ఒక ఈ రోజు చర్చించి వదిలిపెట్టడం ఆంధ్రజ్యోతికి తగిన పని కాదు. ఈ చర్చను కొనసాగిస్తూ ఒక సరైనటువంటి అవకాశాన్ని, అవగాహనని ఏర్పాటు చేయాలి. అలాగనే తిరుమల తిరుపతిలో జరిగేటువంటి ఈ వ్యవస్థని కూడా కొద్దిగా చక్కటి విధానంతో నడిపించగలిగేటువంటి బాధ్యత ఒక పీఠాధిపతులు కానీ, మఠాధిపతులు కానీ, స్వాములు కానీ, ఆగమోక్తంగా విద్యావేత్తలు కానీ వీళ్ళందరూ కూర్చొని చర్చించాల్సిన అంశమే. కానీ ఇది ప్రభుత్వంలో అసెంబ్లీలో తీర్మానం అవ్వాల్సింది. వీళ్ళ ద్వారా విడుదలైనటువంటి అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ వీళ్ళ ఆమోదమే లేకుండా, వీళ్ళెవరిని పరిగణించకుండా ఏదో కేవలం లౌకికమైన అంశాలు చర్చించి దాన్ని తిరుపతికి ఆపాదిస్తే రేపు ఇంకొక స్వామి ఇంకొక రకంగా మాట్లాడతారు, ఇంకొకళ్ళు ఇంకో రకంగా మాట్లాడతారు. అది నిజంగా మన సంస్కృతికి మనమే దుమ్మెత్తి పోసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఫర్దర్ గా ఇటువంటి అంశాలకి దారి తీయకుండా మంచి చర్చా వేదికను ఏర్పాటు చేసి స్వామీజీల్ని ఆగమోక్తమైనటువంటి అంశాలు, ఇప్పుడు చూడండి అక్కడ డాక్టర్ వల్లూరి గారు ఉన్నారు, శ్రీధర ఆచార్య గారు ఉన్నారు, స్వామీజీ ఉన్నారు, ఇంతమందిని మీరు పెద్దవాళ్ళందరినీ పిలిపించారు. ఇలాగనే పెద్దవాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయండి. అలాగనే తిరుపతికి నిజంగా ఎప్పుడు ఏ చిన్న సంక్షోభం వచ్చినా మాట్లాడడానికి అక్కడ మీ ఛానల్ నుంచి లైవ్ లో పెట్టున్నారు. వారు కూడా అంటే దేవాలయ పరిరక్షణ సమితి తరపు మీరు అందరినీ పిలిపించండి. మీ ఛానల్ వై డోంట్ యువర్ ఏబిఎన్ ఛానల్ తప్పకుండా మనం ప్రయత్నిద్దాం స్వామీజీ. తప్పకుండా అందరి ఆలోచనలు, అందరి అభిప్రాయాలు తీసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ, మీరు చర్చలో పాల్గొన్నందుకు. డాక్టర్ వల్లూరి గారు, మనం కంక్లూడ్ చేద్దాం. కంక్లూడింగ్ రిమార్క్స్ ఏంటి? అంటే ఇక్కడ వారు పెద్దలు పరిపూర్ణానందులు వారు చెప్పారు, మన వైజాగ్ స్వామి వారు చెప్పారు. అంటే ఇక్కడ మూలంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వేరు, వెంకటేశ్వర స్వామి వేరండి. ఇది ఈ సత్యాన్ని అందరు గుర్తుపెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి ఆయన అందరివాడు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అదొక సంస్థ, వెంకటేశ్వర స్వామి భక్తులకు సేవ చేయటం కోసం ఏర్పాటు చేసిన ఒక సంస్థ. ఇది సత్యం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. ఇది చాలా 100% అందరూ విశ్వసించదగ్గ విషయం. ఇకపోతే ఇందాక స్వామివారు మన కాకినాడ వారు చెప్పారు, స్వామీజీలని, పీఠాధిపతుల్ని వీళ్ళందరిది సలహాలు తీసుకోవాలని. దానికంటే కూడా దాంతోపాటు ముఖ్యమైనది ఎవరంటే అక్కడ వచ్చే భక్తులండి.
స్వామికి ఈ వీరందరికంటే కూడా ప్రీతికరమైన వారు ఎవరంటే భక్తులు. ఎందుకంటే వారెంతో కష్ట నష్టాలు ఓర్చి భగవంతుడి మీద భక్తితో అయ్యా ఏడుకొండలవాడ, నాయన ఆపదముక్కులవాడ అని అంటూ వాళ్ళు ఆయన్ని సర్వం ఆయనే అనుకుంటూ వచ్చి తాము ఎంతో కష్టపడి సంపాదించిన పైసా పైసాను తీసుకెళ్లి హుండీలో వేస్తే నడిచే సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. నన్ను ఆ ఈఓలు చైర్మన్లు వీళ్ళు నన్ను కలిసినప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను. అక్కడ ఉన్న అధికారులు వాళ్ళందరితో కూడా ఎప్పుడూ నన్ను కలిసినప్పుడల్లా చెప్తూ ఉంటాను, చూడండి మీరందరూ కూడా మీ జీతభత్యాలన్నీ కూడా భక్తులు ఎంతో కష్టపడి వాళ్ళు సంపాదించి ఆ హుండీలో వేసే వాళ్ళ త్యాగం వల్ల మీరు తీసుకుంటున్నారు అన్న సత్యాన్ని గనక గుర్తుపెట్టుకుంటే ఆ సంస్థ ఎలాంటి లోపాలు లోటుపాట్లు లేకుండా అద్భుతంగా నడుస్తుంది. ఆ స్మృతి గనక కోల్పోయి ఈ వ్యక్తులు, ఇందాక వారు పూర్ణానంద స్వామి వారు చెప్పారు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచినని. దాంట్లోనే ఆయన అన్నమాచార్యుడు అంటాడు, అల్పబుద్ధి కలవారికి అల్పం బగుదువు, గరిమల నినుమే ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు అని. అదే సందర్భంలో అన్నమాచార్యుల వారు అంటారు, సాళువు నరసింహరాయలు వచ్చి, ఏవయ్యా నువ్వు వెంకటేశ్వర స్వామిని పొగుడుతున్నావు కదా, దాంతోపాటు నన్ను కూడా పొగుడు అని అన్నప్పుడు ఆయన అంటాట, నేను స్వామిని తప్ప ఎవరిని పొగిడే ఇది నాకు లేదంటూ ఆయన అంటాడు, మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖం ఒందెద వేళ అని. ఇప్పుడు మనం మాట్లాడిన వాళ్ళలో చాలా మంది సత్యాన్ని గ్రహించి ఆ భగవంతుని పాదాలు పట్టుకుంటే చాలు, ఈ మనుషుల ప్రాపకం కోసం, అధికారుల ప్రాపకం కోసం, వీళ్ల ప్రాపకం కోసం మేము ఇతరులకి ఏం మార్గదర్శకం ఇవ్వగలము. వివేకానందుడు అన్న అద్భుతమైన మాట ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాలి, 1 ప్రాక్టీస్ ఈజ్ బెటర్ దాన్ 1000 ప్రీచింగ్స్ అని. భగవంతుడికి ఈ స్వామీజీలు వీళ్ళందరూ కూడా భగవంతుడికి మాత్రమే సర్వస్వం అర్పించి భగవంతుడిని సంపూర్ణంగా శరణ వేడుకుని ఈ మనిషి పూజలు, ఈ యొక్క మనుషుల ప్రాపకం కోసం ఇది చేసి 10 మందికి ఆదర్శంగా ఉంటే అంత హాయిగా సర్వం కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో అత్యద్భుతంగా జరుగుతుంది. సార్ ప్రసాద్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్. తిరుమల తిరుపతి దేవస్థానం వల్లూరు గారు చెప్పినట్టు అది ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్. వెంకటేశ్వర స్వామి ఆయన సర్వాంతర్యామి, ఆయన కనుసన్నలోనే మనం అంతా నడుస్తున్నాం. అటువంటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఇట్లా చేస్తున్నదా లేకపోతే వెంకటేశ్వర స్వామి అట్లా చేస్తున్నాడనే కామెంట్ కాదు. చిరంజీవి స్వామి వారు వారి ఆవేదన రిఫ్లెక్ట్ చేస్తూ ఆ మాట మాట్లాడారే కానీ దాంట్లో పెద్ద విపరీతార్థాలు మనం తీయాల్సిన అవసరం లేదని చెప్పి నా భావన. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో చేస్తున్నవన్నీ మంచి కార్యక్రమాలన్నీ కూడా అందరినీ కలుపుకుని అందరికీ ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ అందులో డబ్బులు వసూలు చేయటము, ఇవి ఎక్కువగా వసూలు చేయటము, ఇవన్నీ కూడా భావ్యం కాదనే విషయం అందరికీ తెలుసు. ఏదైతే సామాన్య భక్తుడికి అవసరం కొద్దీ అందించాల్సి ఉంటుందో, నిత్యాన్నదానం కానివ్వండి, వారికి ఒక వైద్య సేవలు కానీ అటువంటి అందించాల్సినవన్నీ తప్పకుండా అందించాల్సిందే. ఏవైనా కూడా అతిగా చేయకుండా సాధ్యమైనంత మేరకు ఆ దేవస్థానం నడపడానికి ఎంతైతే అవసరం ఉంటుందో అంత మాత్రమే కనుక వసూలు చేసుకుంటే దేవస్థానం బాగా నడిచిపోతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. శ్రీధరాచార్య వారు చెప్పిన దాని యొక్క సారాంశం ఏం తీసుకోవాలంటే, అవశ్యం పితురాచారం దురాచారంతో వర్జయేత్ అని శాస్త్రం. మన పెద్దల నుంచి వచ్చేటువంటి సదాచారాన్ని బాగా గ్రహించాలి. దురాచారంతో వర్జయేత్, భారతదేశంలో మొత్తంలో కూడా ప్రభుత్వాన్ని రెవెన్యూగా భావించేటువంటి మద్యపానం బంద్ కావాలి. తమలపాకు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కనుక, ముఖశుద్ధి అవుతుంది కనుక తమలపాకులు వేసుకోవాలి. ఈ గుట్కాలని ప్రభుత్వం తక్షణమే నిషేధించాలి. సిగరెట్లు, బీడీలు, అదేవిధంగా సినిమాల్లో మీడియాల్లో అశ్లీలత, వీటి కనుక అడ్డుకట్ట వేస్తే ఆటోమేటిక్గా సమాజం అంతా బాగుపడుతుంది. కనుక ఆ క్లబ్ అనేటువంటి దానికి అర్థానికి ఇటువంటి సమాజం దారి తప్పకుండా ఉండడానికి ఒక స్పిరిట్ కావాలని అనుకుంటాం. అదేవిధంగా తిరుపతి దేవస్థానంలో వచ్చే డబ్బులంతా కూడా కొత్త ఛానల్ పెట్టో కళ్యాణం వస్తుందని చెప్పేసి వినిపెడుతూ ఉన్నారు. పిల్లలు కానీ వాళ్ళు పెళ్లి చేసుకోరా, పిల్లలు పెళ్లి చేసుకోరా?
ఆటోమేటిక్ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. మీరు చేయాల్సింది ఏమిటి? రిలేషన్ ఆఫ్ టెంపుల్స్, అర్చకులకు ట్రైనింగ్, అంటే ఆధ్యాత్మికంగా మన ఇతిహాసాలు పురాణ వేదాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించినటువంటి అనేక నిఘంటువులు, ఎన్నో ఆగమ పుస్తకాలు, అవన్నీ ప్రింటుకు లేకుండా మొత్తం జీర్ణం అయిపోతున్నటువంటి ఈ దశలో సుబ్రహ్మణ్యం గారు వాటికి మన వాళ్ళు ప్రోత్సహించే విధంగా ఈ డబ్బులంతా ఉపయోగించాలి. ఇట్ షుడ్ నాట్ బి మిస్అప్రాప్రియేటెడ్. ఆ విధంగా జరిగితే ఆటోమేటిక్గా డబ్బు సదుపయోగం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చర్చలో పాల్గొన్నందుకు శ్రీధరాచార్య గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా డాక్టర్ వల్లూరు గారు, విశాఖపేట నుంచి స్వరూపానంద సరస్వతి గారు, తిరుపతి నుంచి మునిచంద్ర గారు, భానుప్రకాష్ గారు చర్చలో పాల్గొన్నారు. టెలిఫోన్ లైన్ లో పరిపూర్ణానంద సరస్వతి స్వామి కూడా చర్చలో పాల్గొన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఇది చర్చ సారాంశం. మరింత తాజా అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.